రాజకథలకి స్వాగతం. మాలతి చంద్రు గారి లావణ్య అనే కథ చదువుకుంటున్నాము. ఇది పార్ట్ 2. ఇక కథలోకి వెళ్తే, ముళ్ళు మీద ఆకుపడ్డా, ఆకు మీద ముళ్ళు పడ్డా ఆకుకే అనేది సామెత. అంతేకాదు, జీవిత సత్యం కూడా. అలాగే ధనవంతురాలు పేదవాడిని ప్రేమించిన, పేదవాడు ధనవంతురాలని ప్రేమించిన, జీవితంలో పేదవాడే నష్టపోతాడని ఈ నవల ద్వారా చాటి చెప్తున్నారు ప్రఖ్యాత నవల రచయిత్రి మాలతి చంద్రు గారు. ఓ ధనిక లావణ్యమూర్తి తన జీవిత భాగస్వామిగా ఓ పేద యువకుడిని ఎంచుకోగా, జీవిత లోతుపాతులు ఆకలించుకున్న ఆ యువకుడు సంస్కారయుత తిరస్కార కథా కథనమే ఈ లావణ్య. 5వ రోజు రాఘవేంద్రరావుకి జ్వర తీవ్రత కొంచెం తగ్గింది. కళ్ళు తెరిచి చుట్టూ చూసుకొని పరిసరాలనున్న వ్యక్తులని గుర్తించాడు. తల దగ్గర కూర్చొని ఐస్ పెడుతున్న వ్యక్తి వంక ఒక్కసారి తీక్షణంగా చూసి కళ్ళు మూసుకొని తల విదిలించుకొని అక్కా అన్నాడు నూతిలోంచి మాట్లాడుతున్నట్టు. లావణ్యకి కన్నీళ్ళు ఆగలేదు. అతను గుర్తించి మళ్ళీ అసహ్యించుకుంటున్నాడా అని. సుభద్రమ్మ ఆదుర్దాగా వచ్చింది మంచం దగ్గరికి. అతను కళ్ళు తెరిచి అక్క చహారా గుర్తించి ఆమెను ఐస్ పెట్టమన్నట్లు సంజ్ఞ చేసి కిందకు జరిగాడు. ఈసారి లావణ్య ఉనికి స్పర్శ అతనికి ఇష్టం లేదని స్పష్టం చేశాడు. లావణ్య వంటింట్లోకి పోయి వలవలా ఏడ్చింది. అతనికెందుకు తన మీద ఇంత అసహ్యం? తనంత జుగుప్సాకరమైన మనిషా? సుభద్రమ్మకి తమ్ముడి మీద రోగంతో పడుకొని ఉన్నా సరే బ్రహ్మాండమైన కోపం వచ్చింది ఈ మాట. అక్కడ ఏడ్చే పిల్లని ఓదార్చాలి, ఇక్కడ తమ్ముడికి సేవ చెయ్యాలి. అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన వాసుకి ఐస్ బ్యాగ్ అప్పచెప్పి వంటింట్లోకి వెళ్ళి అక్కడ నిల్చొని ఏడుస్తున్న లావణ్యని ఓదార్చింది. జ్వరం తీవ్రతలో వాడేదో అంటే నువ్వు నీ మీదే అనుకుంటే ఎట్లా? జ్వరం తగ్గేసరికి వాడు ఎలా మారిపోతాడో చూడు, నిన్ను నెత్తి మీద పెట్టుకుంటాడు అనుకోకుండా అన్న సుభద్రమ్మ మాటలు ఇద్దరికీ ఆశ్చర్యం కలిగించాయి. ఈ పిల్లని తన తమ్ముడు నెత్తి మీద పెట్టుకుంటే తన కూతురు సుశీల మాటో అన్న ఆలోచన సుభద్రమ్మ మనసులో మెదిలింది. తన నిజంగా ఏనాటికైనా క్షమిస్తాడా? తనని ఒక్కసారి కన్నెత్తి చూస్తాడా అని లావణ్య సందేహం. తను రాఘవేంద్రరావుని ప్రేమిస్తున్నానని లావణ్య ఆ క్షణం నుంచి గట్టిగా నమ్మింది. తను అతనిని తన వాడిని చేసుకోవాలి. అసలు కొడైలోనే తనకు తెలియకుండా ఈ ప్రేమభావం కలిగి ఉండాలి. తను ప్రేమిస్తున్నది కనుకే ఇంత బాధపడుతున్నది. ఆ రాఘవేంద్రరావుని తను ప్రేమిస్తోంది. అతను తనని తిరిగి ప్రేమించేటట్లు చేసుకొని అతన్నే పెళ్లాడాలి. చూసిన సినిమాలు, చదివిన నవలలు లావణ్య ఆలోచనల మీద పనిచేస్తున్నాయి. 1 వారం గడిచిపోయింది. మళ్ళీ ఆదివారం వచ్చింది. లావణ్య 3 నెలల నుంచి కొంత మారింది. కానీ వారం రోజుల నుంచి మరీ చిత్రంగా ప్రవర్తిస్తోంది. ఈ విషయం శ్యామలమ్మ గమనించకపోలేదు. సుందరరామయ్య గారు ఢిల్లీ వెళ్ళారు. 10 రోజులై. ఆయన ఇంకా 5-6 రోజులకు కానీ రారు. 1 వారం నుంచి లావణ్య త్వరగా కాలేజీకి వెళ్ళడం, ఆలస్యంగా ఇంటికి రావడం చేస్తోంది. మధ్య మధ్య తల్లిని డబ్బు కావాలని అడుగుతోంది. శ్యామలమ్మ ఆలోచించసాగింది. ఎక్కడికి వెళ్తోంది తన కూతురు? ఏం చేస్తోంది? నిలదీసి అడిగితే లావణ్య పెంకిగా జవాబిస్తుందని తెలుసు. ఈసారి కూతురు డబ్బు కనుక అడిగితే అసలు విషయం కనుక్కోవాలని ఆమె ఎదురు చూస్తోంది. ఆ ఆదివారం లావణ్య ఉదయం 7 అయ్యేసరికి తయారయ్యింది. సెలవు రోజున 9 అయినా పక్క మించి లేవని కూతురు ఇంత త్వరితంగా కాలకృత్యాలు ముగించుకోవడం ఆశ్చర్యం కలిగించింది శ్యామలమ్మకి. మమ్మీ, ఓ 50 రూపాయలుంటే ఇవ్వవు? రేపు నా SBIలోంచి తీసి ఇస్తాలే అంది లావణ్య ముద్దులు గుడుస్తూ. ఎందుకు? ఏం పని? అనే ప్రశ్నలు శ్యామలమ్మ నోటి నుంచి వస్తూనే ఉన్నాయి. వాటికి సూటిగా బదులు చెప్పకుండా, అబద్ధమూ చెప్పకుండా ఆమె తల్లి నడుం చుట్టూ చెయ్యి వేసి ఆమెను ఒక్కసారి గిర్రున తిప్పి ఊపిరాడకుండా చేసి డబ్బు కాస్త తీసుకుంది. మమ్మీ, నేను లంచ్కి రాను. సాయంత్రం 7ంటికి కానీ తిరిగి రాను. నా కోసం వెయిట్ చేయకు అంటూ తూనీగలాగా తుర్రుమంది వీధిలోకి. శ్యామలమ్మ చేష్టలుడిగి అలాగే గుమ్మంలో నిలుచుండిపోయింది. అంతకు క్రితం రోజునే లావణ్య వాసు కృష్ణలతో ఒక ప్రోగ్రాం నిర్ణయించుకుంది. తండ్రిలాగానే తను చేయదలుచుకున్న పని విషయంలో కుడి ఎడమలు చూడదు ఆమె. ఎవరైనా సరే చుట్టూ కోట కట్టేసి దాని మధ్య ఊపిరి ఆడకుండా చేస్తుంది. అదొక్కటే కాదు, 10 ఏళ్లలోపు పసివాళ్ళకి కొత్త వస్తువులు కొనియడం, కొత్త ప్రదేశాలను చూపించడంలోనూ ఆనందం, తృప్తి ఇప్పుడిప్పుడే అవగతమవుతున్నాయి ఆమెకి. ఇతరులు తనకి చేయడం కాక ఇతరులకి తాను చేయడంలో గల సంతోషాన్ని రుచి చూస్తోంది లావణ్య.
రాఘవేంద్రరావు జ్వరం తీవ్రత వలనో లేక కావాలనో లావణ్య వంక చూడకుండానే ఉన్నాడు. ఆ అమ్మాయి ఆ గదిలో ఉన్నా లేనట్టే ప్రవర్తించసాగాడు. లావణ్య స్వయంగా అతనికి మందు మాకులు ఇవ్వడం, ఉపచారాలు చేయడం అతనికి జ్వరం బాగా ఉన్నప్పుడు వీలైంది, కానీ జ్వరం కాస్త తగ్గాక అవేమీ వీలుపడలేదు. ఆమె ఏదన్నా చెయ్యబోతే అక్క అని పిలిచి తన ఇష్టం వ్యక్తం చేస్తున్నాడు. అతని ప్రవర్తనకి మొదట్లో చాలా దుఃఖపడింది లావణ్య. ఎంతో నొచ్చుకుంది. కానీ దానివల్ల ఆమెలో రాఘవేంద్రరావు అంటే గౌరవం ఎక్కువే అయింది, కానీ తగ్గలేదు. అతన్ని తన వాడిని చేసుకోవాలన్న కోరిక, పట్టుదల తీవ్రతరమయ్యాయి. రాఘవేంద్రరావుకి తన ప్రవర్తన వల్ల ఆమెలో ఎక్కువ అవుతున్న పట్టుదల స్వభావం అర్థం కాలేదు. ఈ అమ్మాయి తమ ఇంటికి రావడం, తన మందు మాకుల విషయం కనుక్కోవడం, తన అక్కగారి వాత్సల్యం సంపాదించడం, తన మేనల్లులను మంచి చేసుకోవడం అన్నీ ధనవంతుల విలాసంలో ఒక భాగంలా అనిపించాయి. ఒక పక్క జ్వరం వల్ల కలిగిన నీరసం, మరో పక్కన తన అసహాయ స్థితి మధ్య లావణ్య తమ ఇంటి పరిస్థితులని పూర్తిగా తన అదుపులోకి తీసుకొనబోవడం అతనికెంతో ఉడుకుమోత్తనంగా, కచ్చగా, కోపంగా ఉంది. తన అధికారాన్ని, తన కుటుంబ ఐకమత్యాన్ని ఈ పిల్ల విచ్ఛిన్నం చేయడానికి సంకల్పించినట్టు తోచింది అతనికి. లావణ్యని అతను ఓ మనిషిలా చూడ నిరాకరించాడు. అక్కడ ఆ పిల్ల ఉనికినే గుర్తించకుండా ఉన్నాడు. 2వ వారంలో జ్వరం తగ్గుముఖం పట్టింది. ఆ ఇంట్లో పరిస్థితులు అతనికి బాగా అవగతమయ్యాయి. ఆ ఇంట్లో వాళ్ళ మీద లావణ్య ప్రభావం బాగా ఉందని, ఆ డాక్టర్ కూడా లావణ్య పురమాయించిన డాక్టరే అని అతనికి విషదమయ్యింది. అతని మనసు ఎదురు తిరిగింది. ఒక రోజున మధ్యాహ్నం లావణ్య లేని సమయం చూసి రాఘవేంద్రరావు, అక్క, మన డాక్టర్ని పిలిపించు, నాకు ఈయన వైద్యం వద్దు అన్నాడు నీరసంగా. ఒరేయ్ రఘు, నీకింకా పెంకితనం పోలేదురా. మన డాక్టరేమో ఇంటికి రాడు. ఈయన నీకు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు రోజుకి 3 సార్లు వచ్చారు తెలుసా. నీకు ఈయనలో ఏ లోటు కనపడింది? అది కాదు, మనకి ఇంకొకళ్ళ ప్రాపకం ఎందుకు? ఆ ప్రాపకమే లేకపోతే ఈనాటికి ఏమై ఉండేదాన్నో ఊహించుకుంటే నా గుండెలు ఆగిపోతాయి. ఆ రోజు లావణ్య రాకపోతే, నీకోసం ఆ పిల్ల ఆదుర్దాగా డాక్టర్ని తీసుకురాకపోతే సుభద్రమ్మ మరీ మాట్లాడలేకపోయింది. తమ్ముడి చెయ్యి గట్టిగా పట్టుకుంది, వచ్చే కన్నీళ్ళని ఆపుకుంటూ. సుశీలని రమ్మని రాయకపోయావా? తమ్ముడు అలా అడగడంలో అంతరార్థం సుభద్రమ్మకి తెలుసు. సుశీలని రప్పించి లావణ్యకి తమకి మధ్య ఒక అడ్డుతెర ఏర్పరచుకుందామని అనుకుంటున్నాడు. సుశీల వచ్చి ఏం చేస్తుంది? దానికి లావణ్యలాగా చొరవలేదు, స్తోమత లేదు. అసలు ఆ పిల్లకున్న తెలివితేటలు, సమయస్ఫూర్తి మనకెవరికీ లేదు. 10 మంది సుశీలల పెట్టు లావణ్య అంది సుభద్రమ్మ. సుశీల తన కడుపున పుట్టిన బిడ్డ అయిన సుభద్రమ్మ ఎదుటివారిని మనస్ఫూర్తిగా అభినందించడంలో పిసినారి కాదు. నీకు కూడా ఆమె పిచ్చి పట్టిందా అన్నాడు రాఘవేంద్రరావు కసిగా. పిచ్చి కాదు, ఉన్న విషయం. ఆ పిల్ల పశ్చాత్తాపం వల్లనో ఇష్టం వల్లనో మనకి ఇంత చేస్తోంది. ఈ రోజుల్లో ఎంతమంది మరొకరి కడుపులు కొట్టడం లేదు? అందరూ ఈ పిల్లలా బాధపడుతున్నారా? అల్లరి చిలిపితనం తప్పిస్తే నాకు లావణ్యలో మంచే తప్ప చెడు కనిపించడం లేదు అంది సుభద్రమ్మ. రాఘవేంద్రరావు గోడవైపు తిరిగి పడుకున్నాడు, బదులు చెప్పకుండా. ఈలోగా లావణ్య రానే వచ్చింది. ఆమె వచ్చేసరికి వాసు, కృష్ణలు బట్టలు వేసుకుని రెడీగా ఉన్నారు. రాఘవేంద్రరావు తనని ఎలాగూ దగ్గరికి రానివ్వడం లేదు. ఈ ఒక్కరోజు పిల్లల బాధ్యత అయినా తన నెత్తిన వేసుకుని సుభద్రమ్మ గారికి విశ్రాంతి ఇద్దామనుకుంది లావణ్య. లోపలికి వచ్చిన లావణ్య పళ్ళు, గ్లూకోజు, మందులు అలమారలో ఉంచింది. బిగ్ బెన్కి ఇచ్చారా లేదా అని అడిగి, లేదంటే తనే ఇచ్చింది. టెంపరేచర్ ఎంత ఉందో అని అడిగింది. గోడవైపు ముఖం తిప్పుకున్న రాఘవేంద్రరావు అలానే ఉండిపోయాడు. ఇటు తిరగనే లేదు. మేము సాయంత్రం దాకా ఇంటికి రాము. మ్యూజియం పూర్తి చేసి మ్యాట్నీ షో చూసి 6ంటికి వస్తాము. మధ్యాహ్నం హోటల్లో భోంచేస్తాము అంటోంది లావణ్య. రాఘవేంద్రరావుకి ఒళ్ళు మండిపోతోంది. ఈ పసివాళ్ళని ఇలా సినిమాలకి, హోటళ్ళకి తిప్పి చెడగొడుతుంది కాబోలు. అక్కా అని లేని బలం తెచ్చుకొని కేక పెట్టాడు. లావణ్య కంగారుగా మంచం దగ్గరికి వెళ్ళి అతని చెయ్యి పట్టుకుంది. రాఘవేంద్రరావు ఆమె చేతిని విదిలించుకొని, మన పిల్లలు ఆవిడ గారి వెంట వెళ్ళడానికి నేను ఒప్పుకోను. మనం సుఖంగా ఉండడం ఇష్టం లేదు ఆవిడకి అన్నాడు అక్కగారిని ఉద్దేశించి. పిల్లలు బిక్కగా చూస్తున్నారు. లావణ్యకి కళ్ళనీళ్ళు గిర్రున తిరిగాయి. ఈ చిన్న పిల్లల ముందు తనని అలా విదిలించుకోవడం ఆ పిల్లకి అవమానంగా తోచింది. కొంచెం పౌరుషం కూడా వచ్చింది. ఎందుకు ఒప్పుకోరు? వాళ్ళని చెడగొడతానని భయమా?
కృష్ణ, మీరు వెళ్ళి కారులో కూర్చోండి, నేను మామయ్యతో మాట్లాడి వస్తాను అని ఆ పిల్లల్ని బయటికి పంపి తన యుద్ధానికి సంసిద్ధం అవుతున్నట్టు మంచానికి దగ్గరగా మోడ లాక్కొని కూర్చుంది. ఏం ఇప్పుడు చెప్పండి, నేను మీ పిల్లల్ని కొరుక్కు తింటున్నాననుకుంటున్నారా? మీకు నా గురించి ఎటువంటి అభిప్రాయం ఉందో తెలుసు, కానీ మీ గురించి నా అభిప్రాయం కూడా వినండి. మీకు బొత్తిగా మేనర్స్ లేవు. ఇంటికొచ్చిన వాళ్ళతో ఎందుకంత రూడ్గా ఉంటారు? వాళ్ళని ఎందుకంత ఇన్సల్టింగ్గా ఇగ్నోర్ చేస్తారు? నేను అసలే కుమిలిపోతుంటే ఆ పైన మాట్లాడలేకపోయింది. కళ్ళ వెంట ధారా ప్రవాహంలా వస్తున్న కన్నీళ్ళని ఆపుకోబోయి ఓడిపోయింది. గట్టిగా అతని చెయ్యి పట్టుకుంది. రాఘవేంద్ర తలెత్తి తన అక్క అక్కడ ఉందేమో అని చూశాడు. ఆవిడ వెళ్ళి వంటింట్లో కూర్చోంది. ఇదేదో వాళ్ళిద్దరూ తెచ్చుకోవాల్సిన విషయంలాగా అతను నెమ్మదిగా చెయ్యి వదులుచుకొని, మా వాళ్ళకి కార్లు అవి అలవాటు లేదు, సరే వెళ్ళండి అన్నాడు నిస్పృహగా. లావణ్యకి ఆ వ్యక్తి అర్థం అవ్వలేదు. చెయ్యి వదిలి కళ్ళు తుడుచుకుంది. ఆ క్షణంలో నిశ్చయించుకుంది, ఇంకా కన్నీళ్లు పెట్టుకోకూడదు, ఇలా చీటికి మాటికి వాదన పెట్టుకోకూడదు అని. అతనికి నయం అయ్యేదాకా, అతను తిరిగి ఉద్యోగంలో ప్రవేశించేదాకా ఏమన్నా సహించి ఊరుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఆలోచించదలుచుకోలేదు లావణ్య. ఆ వేళ సాయంత్రం దాకా ఇద్దరు పిల్లలతో పాటు తను చిన్నపిల్ల అయ్యి తిరిగింది లావణ్య. 4 నెలలకి మళ్ళీ ఆనాడు ఆమె మనసు ఉల్లాసంగా ప్రశాంతంగా ఉంది. తన ఆదరణ ఇద్దరు పసివాళ్ళని ఇంత ఆనందపరుస్తుందని ఆమె ఊహించలేకపోయింది. ఒకరిని ఆదరించడంలోని ఆనందం అర్థమైంది లావణ్యకి. 3వ వారం అయ్యేసరికి రాఘవేంద్రరావుకి నార్మల్కి వచ్చింది. పథ్యం పెట్టారు. జ్వరం తగ్గటంతో అతనిలో ఒక పక్క ఉడుకుమోత్తనం, విసుగు ఎక్కువయ్యాయి. డాక్టర్ గారు రోజు విడిచి రోజు వస్తూ మందులు టానిక్లు రాయిస్తున్నారు. అవన్నీ అతి శ్రద్ధగా తీసుకువచ్చి ఇస్తోంది లావణ్య. ఆ 3 వారాలు లావణ్య ఏ రోజు రాకుండా ఉండలేదు. రోజుకి 3 సార్లు 2 సార్లు అలా వస్తూనే ఉండేది. ఆమె వచ్చినప్పుడు మాట్లాడేవాడు కాదు, కానీ ఆమె వచ్చే టైం కోసం బిగ్ బిన్ కేసి పదే పదే చూడటం అతని రొటీన్లో ఒక భాగం అయ్యింది. పథ్యం పెట్టిన రోజు లావణ్య తన దగ్గరే ఉంది. సుభద్రమ్మ బియ్యం వేయించి వండిన అన్నం గుజ్జు చేసి పెడుతుంటే పక్క మోడా వేసుకొని కూర్చొని నీళ్లు అవి అందించింది. ఆ పిల్ల కళ్ళలోని ఆతురత, తృప్తి, ఆనందం చూసేసరికి సుభద్రమ్మకి జాలి వేసింది, ఏదో భయము వేసింది. బార్బర్ని పిలిపించి ఆ గడ్డం గీయించేద్దాం అంది సుభద్రమ్మతో. అదేదో తమ ఇద్దరి మధ్య విషయంలా, అది కూడా రోగి పరిచర్యలో ఒక భాగంగా. అక్క, మంగళాడు ముట్టుకుంటే నేను ఊరుకోను అన్నాడు పట్టుదలగా రాఘవేంద్రరావు. ఆ సంభాషణ అక్కడితో ఆగిపోయింది. నాటికి 3వ రోజు ఆదివారం నాడు లావణ్య తల్లితో కొంత ఘర్షణ పడి వచ్చింది. శ్యామలమ్మకి ఏదో అనుమానంగా ఉంది. కూతురులో పూర్వపు చిలిపితనం, అల్లరి, సినిమా పిచ్చి, స్నేహితుల రంది తగ్గాయి. కానీ డబ్బు ధారాళంగా ఖర్చు చేస్తోంది. బ్యాంకుకి ఫోన్ చేసి కనుక్కుంటే ఆ 3 వారాల్లో వారానికి 300 చొప్పున సుమారు 1000 దాకా విత్డ్రా చేసినట్టు తెలిసింది. ఈ డబ్బు ఎవరి కోసం, ఎందుకు ఖర్చు అవుతున్నదో ఆవిడికి అంతు చిక్కడం లేదు. కూతుర్ని నిలదీసి అడిగే ధైర్యం లేదు. అలా చేస్తే దభీమని ఏం చెప్పేస్తుందో అని భయం. ఒకవేళ తనేమన్నా గట్టిగా ఆరా తీస్తే తండ్రి కూతుళ్ళు ఏకమవుతారు. ఆవిడది సహజంగా బాధ్యత నెత్తిన వేసుకునే తత్వం కాదు. కప్పదాటుగా బరువు మరొకరికి నెత్తిన తోసే స్వభావం ఆమెది. ఎలాగూ భర్తగారు వస్తారు కదా, ఆ తండ్రి కూతురు విషయాలు కనుక్కుంటారని ఆవిడ తామరాకు మీద నీటి బొట్టులా ఉంది. ఏది ఎలా ఉన్నా కూతురు చీకటి పడేసరికి ఇంటికి వస్తోంది, కాలేజీకి వెళ్తోంది అని సమాధానపడింది. ఎటొచ్చి కాలేజీకి వెళ్తూ వస్తూ కూతురు ఎవరికి సేవ చేస్తోంది ఆమెకి తెలియదు. అంచేత కూతురిలో కొంత మార్పు కనపడ్డా తటస్థంగా ఊరుకుంది. ఆ ఆదివారం లావణ్య తల్లిని డబ్బు కావాలని అడిగింది. ఆ వారం బ్యాంకు నుంచి మ్యాక్సిమం డ్రా చేసింది. సోమవారం వస్తే గానీ మళ్ళీ తీయడానికి అవ్వదు. ఆ రోజు వాసు కృష్ణలని సినిమాకి తీసుకువెళ్తానని ఆశ పెట్టింది. అదీ కాక సుభద్రమ్మ గారు ఎప్పుడూ లేనిది ఓ 50 రూపాయలు కావాలని నోరు తెరిచి అడిగింది. ఆవిడ తనని డబ్బు అడిగేసరికి లావణ్యకి అమితానందంతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది. అంచేత తల్లిని ఓ 100 రూపాయలు ఇవ్వమని అడిగింది. ఈ అదను కోసమే ఎదురుచూస్తున్న శ్యామలమ్మ లావణ్యని ఎవరి కోసం ఖర్చు చేస్తున్నావు, ఆ 1000 రూపాయలు ఏం చేశావు అంటూ నిలదీసి అడిగింది. దాంతో లావణ్యకి కోపం తారాస్థాయికి వచ్చింది. కాఫీ తాగలేదు. తినబోతున్న టిఫిన్ ప్లేట్ ముందుకు తోసేసి లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. పూర్వమైతే తల్లిని ఎదిరించి మాట్లాడేది, కానీ ప్రస్తుతం లావణ్యలో ఆ తెగింపు పోయింది. తన వాక్ ప్రవాహాన్ని అదుపులో పెట్టుకోవడం నేర్చుకుంది. తల్లి మాటలకి సమాధానం చెప్పలేదు లావణ్య.
ఓ పావు గంటలో డ్రెస్ చేసుకొని మమ్మీ నేను లంచ్కి రాను, సాయంత్రం ఇంటికి వస్తాను అంది ముక్తసరిగా. శ్యామలమ్మకి లావణ్య తీరేమీ అర్థం కావడం లేదు. మాటకి మాట ఎదురు చెబితే గాని పెంకిగా ఏడిస్తే గానీ బాగుండేది. గంభీరంగా ఉన్న కూతురుని చూస్తే ఆవిడకి భయం వేస్తోంది. రాత్రికి ఇంటికి వస్తావా అంది నిష్ఠూరంగా. ఎందుకు రాను అంది తాపీగా లావణ్య. ఇదిగో డబ్బు, నువ్వు అడిగిన డబ్బు ఇవ్వడానికి నేను మీ నాన్న ఎప్పుడూ వెనుక తీయలేదు. ఎటొచ్చి అది సద్వినియోగం కావాలనే మా కోరికే అంది సినిమా భాషలో. అది సద్వినియోగం కావడం లేదని నీకు తెలుసా అంది లావణ్య నిదానంగా. ఏమో నువ్వు చెబితే కదా తెలిసేది అంది తల్లి. ఇప్పుడైనా చెబుతుందేమో అని. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను అంది లావణ్య ధీమాగా. తల్లి ఇచ్చిన రూపాయల కట్ట హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని బయలుదేరింది. ఆమె కారు గేటు దగ్గర ఆగేసరికి వాసు కృష్ణలు ఒళ్ళంతా కళ్ళు చేసుకొని తన కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళిద్దరూ శుభ్రమైన బట్టలు వేసుకొని రెడీగా ఉన్నారు. లావణ్యకి మనసు బాగాలేదు. సుభద్రమ్మ గారికి డబ్బు ఇచ్చి కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళి తల్లితో కబుర్లాడుతూ కూర్చుందామని ఒక్క క్షణం అనిపించింది. పూర్వమైతే లావణ్య తన ప్రవర్తన గురించి పునరాలోచన చేసేది కాదు. కానీ ఇప్పుడు ఆమె తన మాటలు చేష్టలు ఇతరులకు నొప్పి కలిగిస్తాయేమో అని తటపటాయిస్తోంది. ప్రేమ హృదయానికి పదును పెట్టి తీక్షణత కల్పిస్తోంది. లావణ్య హృదయంలో ప్రేమ క్రమంగా చోటు చేసుకొని ఆమెని సెన్సిటివ్గా తయారు చేస్తోంది. వాసు కృష్ణల ముఖంలోని విశ్వాసం, ఉత్సాహం చూసేసరికి ఆ పసివాళ్ళని ఆశాభంగం కలిగించే ధైర్యం చేయలేకపోయింది. లావణ్యకి పిల్లలిద్దరిని చెరోవైపు పట్టుకుని లోపలికి నడిచింది. ఒక్కసారి గుమ్మంలో ఆగింది. ఇన్నాళ్లకు రాఘవేంద్రరావు కూర్చొని ఉండగా ఆమె చూసింది. గడ్డం గీసుకున్నాడు. ముఖంలో కళ్ళు, ముక్కు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. గడ్డం తీసివేయడంతో కొంత తెరిపిగా ఉంది. రోగిష్టి వాలకం పోయినా అతనింత చిక్కిపోయింది స్పష్టంగా తెలుస్తోంది. ఒక్కసారి చిక్కిపోయిన చెంపలని చేత్తో రాయాలని, చేతుల మధ్య ఆప్యాయంగా అదమాలని వెర్రి కోరిక కలిగింది లావణ్యకి. ఇది వరలో అయితే ఏ ఆలోచన లేకుండా గబాలన పరాయి వ్యక్తి అయినా సరే చెంపలు రాసేదేమో. కానీ ఈనాడు ఎందుకో వెనుదీసింది. సిగ్గు, సంకోచం, ఆనందం, ఉద్రేకం ఇవన్నీ మిళితమై ఆమెని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాఘవేంద్రరావు నీరసంగా ఉన్న అతని కళ్ళు నిర్మలంగా, స్నేహంగా తన వంక చూస్తున్నాయి. లావణ్య నోటికి తాళం పడింది. అతను పక్క మీద పడుకొని ఉన్నప్పుడు నోట్లో మందు పోసేది, విసుక్కున్నా సేవ చేసేది. మరి ఇప్పుడో నోట్లోంచి మాటే రావడం లేదు. రండి, అలా కూర్చోండి, గడ్డం గీసుకున్నాను అన్నాడు రాఘవేంద్రరావు. అతని కంఠంలో ప్రత్యేకమైన ఆప్యాయత లేదు కానీ సగౌరవంగా, సస్నేహంగా ఉంది మాట. కానీ ఆ గౌరవ సంబోధన, ఆ మర్యాద లావణ్యకి కష్టం కలిగించాయి. అతను తనకి తగినంత దూరంలోనే పరాయి మనిషిగానే ఉండదలుచుకున్నాడన్న మాట అని ఉడుకుమోదుతనం వచ్చింది. అక్కయ్యేరి అంది తనలోని సంచలనాన్ని పైకి తెలియనీయకుండా. బజారుకెళ్ళింది. దేనికి? నేను వచ్చి అన్నీ తెద్దునుగా. ఆమెను ఎందుకు వెళ్ళనిచ్చారు? అది మీకు చేతగాని పనిలేండి. అది సరే కానీ నేను లేచి కూర్చోగలిగాను. నిన్నటి కంటే ఇవాళ కాస్త బలంగా ఉంది. ఇదంతా మీ శ్రమ వల్లనే. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియకుండా ఉంది. అవన్నీ ఇప్పుడు ఎందుకు కానీ మీరు రెస్ట్గా పడుకోండి. ఎక్కువ మాట్లాడకండి. ఈ కవరు అక్కయ్య గారికి ఇవ్వండి. నేను వాసుని, కృష్ణని అలా తీసుకెళ్తాను అంది లేచి. ఆమెకి ఏదో అసంతృప్తిగా ఉంది. రాఘవేంద్రరావు కవరు ముట్టుకోకుండానే, అది ఇప్పుడు అవసరం లేదు, తీసుకెళ్ళిపోండి. అక్కయ్య బజార్ నుంచి డబ్బు తెస్తుంది అన్నాడు దృఢంగా. అంటే అంటే ఏం లేదు. నేను పక్క మీద పడి ఉన్నప్పుడు మీరు చాలా ఖర్చు పెట్టారు, శ్రమ తీసుకున్నారు. అసలు మీరు ఆదుకోబట్టే నేను బ్రతికి బయటపడ్డానని అక్కయ్య అంది. అందులో వీసమెత్తైన అతిశయోక్తి లేదని నాకు తెలుసు. అయితే దానికి దీనికి ఏం సంబంధం? మీరు కోపం తెచ్చుకోకండి. ఇప్పటికే మీకు చాలా రుణపడి ఉన్నాము. మీకు ఇంకా చిన్నతనం పోలేదు. మా కుటుంబం కోసం అంత ధనం ఖర్చు చేయడం చాలా అనర్థాలకు, అపార్థాలకు దారితీస్తుంది. దయచేసి మీరు ఇంకా నా మందు మాకులకి ఖర్చు పెట్టకండి. నాకు వారం రోజుల్లో మళ్ళీ మామూలు సత్వ వస్తుంది. ఎక్కడో ఓ చోట ఉద్యోగం దొరక్కపోదు. మీరు స్నేహధర్మంగా, సహృదయులుగా రండి. అంతేకాని ఇకపై పైసా ఖర్చు చేస్తానంటే నేను ఒప్పుకోను అన్నాడతను దృఢంగా. 3 వారాలు జబ్బు పడిన మనిషికి, 3 రోజుల నాడే పథ్యం తిన్న మనిషికి, అంత నీరసపడిన మనిషికి అటువంటి దృఢమైన కంఠస్వరం, స్థిరమైన కంఠం ఎలా వచ్చింది? లావణ్యకి కళ్ళు గంగా ప్రవాహాలవుతున్నాయి. ఇతనికి తన మీద కోపం పోలేదు. తనని క్షమించలేకపోతున్నాడు. ఆ ఆలోచన ఎంతో నీరసపెట్టేసింది. తను పొద్దుటి నుంచి ఏమీ తినలేదు కూడా. ఇంటి దగ్గర తల్లితో ఘర్షణ, ఇక్కడ ఈ నిరాదరణ. ఎందుకో తనకా బాధ, ఏమిటో తనకి తపన.
ఇంతలో సుభద్రమ్మ గారు బజారు నుంచి వచ్చింది. లావణ్య ఇట్టే కనిపెట్టింది. ఆమె చేతులు రెండు బోసిగా ఉన్నాయి. ఉన్న ఒక్క గాజుల జత అమ్మింది కాబోలు. కాగితం పొట్లాన్ని తమ్ముడికి అందించి తను మాట్లాడకుండా వంటింట్లోకి వెళ్ళింది. ఆవిడికి తమ్ముడి మీద మహా చికాగ్గా ఉంది. సుశీలకి ఏలూరు 3 నెలలుగా డబ్బు పంపలేకపోవడం మాట వచ్చి లావణ్యని 50 రూపాయలు అడిగిన సంగతి నోరు జారి బయటకే అనేసింది. దాంతో తమ్ముడు పేచి పెట్టాడు. డబ్బు గల వాళ్లతో విరోధం కంటే స్నేహమే ప్రమాదమని మొదలుపెట్టాడు. లావణ్య మంచిదే కావచ్చు, కానీ డబ్బు గల వాళ్ళకి ఉండే అతిశయం, తిక్క ఆ పిల్లకున్నాయని అతని వాదన. ఆ పిల్ల తన ఆధిక్యం చూపెట్టడానికి డబ్బు ఇలా నీళ్ళలా ఖర్చు చేస్తోంది. ఆ ఖర్చు చేయడంలో కూడా దర్పం, అహమే ప్రధాన అంశాలు కానీ హృదయ స్పందన కాదంటాడు. ఏది ఏమైనా ఆ పిల్ల దగ్గర నుంచి ఒక్క చిల్లిగవ్వ కూడా తీసుకోకూడదని పట్టుపట్టాడు. అంత జబ్బు చేసి లేచిన మనిషి ఏ సత్యాగ్రహం చేస్తాడో అని సుభద్రమ్మ బెదిరిపోయింది. తన గాజులు అయిన కాడికి అమ్మి వచ్చింది. తమ ప్రవర్తన ఆ పిల్ల హృదయాన్ని ఎంత గాయపరుస్తుందో అని ఆమె లోపల భయపడుతోంది. అసలు ఆ అమ్మాయి వంక తను సూటిగా చూడలేకపోతోంది. తాను ఏదో తప్పిదం చేస్తున్నట్టు ఆమె మనసుకి తోస్తోంది. తన తమ్ముడికి లావణ్యలో కనబడిన అహం, దర్పం, గర్వం ఆమెకి ఎంత వెతికినా కనిపించడం లేదు. సుశీల గంభీరంగా ఉంటుంది, ఎంతో గుంబన. ఈ పిల్లలో తనకెంతసేపు వాసుకృష్ణలలో కనపడే చిన్నతనం, నిర్మల్యం తప్ప మరేం కనపడలేదు. అటువంటి పిల్లని ఎలా కాదనడం? సుభద్రమ్మకి ఆ అమ్మాయి దగ్గర నుంచి డబ్బు పుచ్చుకోవడంలో తప్పు కనిపించలేదు. పుచ్చుకోకపోవడంలో ఆ అమ్మాయిని చిన్నపుచ్చడమే కనబడుతోంది. కానీ ఎలా? ఇటు తమ్ముడు, అటు లావణ్య. లావణ్యని కొంత మురిపించవచ్చు, కానీ తన తమ్ముడిని మురిపించలేదుగా. అయితే సుభద్రమ్మ గారు అక్కడే పొరపడింది. ఇక లావణ్య గొడవ, ఈ అక్క తమ్ముళ్ళిద్దరూ తనని పరాయిదాన్నిగా చూస్తున్నారు. తాను పరాయిది కాదు, ఈ ఇంట్లో మనిషే అనిపించుకోవాలని ఆమె తంటాలు. అప్పుడు తనని, తన డబ్బుని రాఘవేంద్రరావు ఇంత తృణీకారంగా చూడడు. రాఘవేంద్రరావును గూర్చి ఆమె మనసులో ఉన్న అస్పష్టమైన అభిప్రాయాలు, మసకగా మెదిలే ఆలోచనలు ఒక ఆకృతిని రూపొందించుకుంటున్నాయి. అతన్ని తన వాడిగా చేసుకోవాలి. అతను, లావణ్య నువ్వు లేనిదే బ్రతకలేను అని అనాలి. ఈ కోరిక గర్వం వల్ల, అహంకారం వల్ల కలిగింది కాదు. అందకుండా ఉన్న అతని కోసం, తన నుంచి దూరంగా పారిపోతున్న అతని కోసం లావణ్య ఆరాటపడుతోంది. సుభద్రమ్మ గారు తనని తాను సమాధానపరుచుకొని వంటింట్లోంచి బయటకు వచ్చింది. తమ్ముడి మంచం పక్కన తల వంచి కూర్చున్న లావణ్యని చూసి ఆవిడ మనసు చివుక్కుమంది. లావణ్య ఏం మాట్లాడలేదు. ఒక్కసారి కళ్ళెత్తి చూసింది. వాడి ముఖం, ఆ పిల్ల ముఖం చూసేసరికి ఆవిడకి జాలి వేసింది. అలా ఉన్నావేం, ఒంట్లో బాగాలేదమ్మా అంది ఆదరంగా. లేదండి, అమ్మ మీద కోపం వచ్చి టిఫిన్ తినకుండా వచ్చేశాను అంది ఉన్న విషయం చెప్పేస్తూ. సుభద్రమ్మ గారు తమరా పిల్లని చూస్తున్న విధం తలుచుకొని సిగ్గుపడింది. ఈ పిల్ల తమనెంత ఆప్తులుగా చూస్తుందో, తమ ఆ పిల్లనంత పరాయిదానిగా చూస్తున్నాం. ఛీ అనిపించింది ఒక్కసారి. ఆవిడ గబగబా వంటింట్లోకి వెళ్ళి కాఫీ కాచి తెచ్చి ఇచ్చింది. లావణ్య పుచ్చుకొని మాట్లాడకుండా తాగేసింది. ఈ తేడాలు, తక్కువలు, ఎక్కువలు ఆ పిల్లకేనాడూ లేవు. అన్నీ తమకే అనుకుంది సుభద్రమ్మ. మరో 10 నిమిషాలకి లావణ్య పిల్లలిద్దరిని తీసుకుని వెళ్ళింది. డబ్బు విషయం ఎత్తలేదు. సుభద్రమ్మకే కాదు, రాఘవేంద్రరావుకి కూడా కాస్త సిగ్గుగానే ఉంది. తాము ఆ పిల్ల అంతస్తుకి డబ్బు విషయంలోనే కాదు, హృదయ వైశాల్యంలో కూడా సరితూగలేమేమో అనిపించింది. అతనికి తొలిసారిగా అప్పగారి చేత బలవంతాన గాజులు అమ్మించడం, ఆ పిల్ల తెచ్చిన డబ్బు తిరస్కరించడం అతనికి ఆశించిన ఆనందాన్ని కానీ తృప్తిని కానీ ఇవ్వలేకపోయాయి. పైపెచ్చు ఏదో వెలితిని, అసంతృప్తిని కల్పించాయి. ఈ జబ్బు నుంచి, ఈ పిల్ల ప్రభావం నుంచి బయటపడి తమ బ్రతుకు తాము బతకాలి, మళ్ళీ ఉద్యోగానికి ప్రయత్నించాలి అనుకుంటూ నీరసం వచ్చి కునుకు తీశాడు. పిల్లలిద్దరికీ వాల్ట్ డిస్నీ కార్టూన్ సినిమా చూపించి హోటల్లో ఐస్ క్రీమ్తో భోంచేసి 2:30కి సుభద్రమ్మ గారింటికి తిరిగి వచ్చింది లావణ్య. ఆమె వచ్చేసరికి రాఘవేంద్రరావు నిద్రపోతున్నాడు. సుభద్రమ్మ గారు బియ్యంలో బెడ్డలేరుతున్నారు. వాసు, కృష్ణలు చేయవలసిన హోంవర్క్ మీద పడ్డారు. లావణ్య సుభద్రమ్మ గారి పక్కన కూర్చొని తను కూడా బెడ్డలు ఏరడానికి ప్రయత్నించింది. నీకెందుకు, నీకు తెలియదమ్మా, నేను ఏరతాలే అంది సుభద్రమ్మ. ఏం నేర్చుకోకూడదా? అన్ని పనులు తెలిసి ఉంటే మంచిదేగా, ఎప్పుడేం అవసరం వస్తుందో అంది లావణ్య అంతరార్థంతో. సుభద్రమ్మకి ఇదేదో చిక్కు ప్రశ్నలా ఉంది. నీకేం అవసరం వస్తుంది? కాలు కింద పెట్టనవసరం లేకుండా మీ నాన్న జరిపిస్తారు అంది నవ్వుతూ. ఎల్లకాలం మా నాన్న దగ్గరే ఉండమంటారా?
నా ఇల్లు నాకుండాలని ఉండదా అంది లావణ్య ఎదురు సవాలుగా. నీకు ఇల్లు భర్త ఉండకూడదని ఎవరంటారు? ఆడపిల్లకి ఎప్పుడైనా అదే కదమ్మా అందం. అప్పుడు మటుకు నువ్వు బియ్యం బాగు చేసుకునే అవసరం ఎందుకు కలుగుతుంది? అదే నేను అంటూ ఉంటా. ఏమో, ఎవరు చూడొచ్చారు? ఆ వచ్చే అతనికి మా నాన్న డబ్బు మీద మోజు ఉంటుందని నమ్మకమేమిటి అంది లావణ్య. సుభద్రమ్మకి దానికి తగిన జవాబు చెప్పే సాహసం కానీ ఆ పైన యోచించే ధైర్యం కానీ లేకపోయాయి. ఆ సంభాషణ అక్కడితో తుంచివేయాలని ఉదయం చేసిన పనికి నా మీద కోపం వచ్చిందా లావణ్య అంది. నాకు మీ మీద కోపం ఎప్పుడూ రాదు. మీకుగా మీరు అటువంటి చిన్నతరపు పని ఎన్నడూ చెయ్యరు. మీరు ఎవరి వల్ల అలా చేయాల్సి వచ్చిందో, దీని వెనుక ఎవరున్నారో నేను గ్రహించుకోలేనుకున్నారా అంది లావణ్య. ఈలోగా రాఘవేంద్రరావు నిద్రలేచాడు. అతనికి పండరసం ఇచ్చి లావణ్యకి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది సుభద్రమ్మ. ఇంక నేను వెళ్ళొస్తాను, రేపు రావడం పడదు, ఎల్లుండి వస్తాను అంది లావణ్య సుభద్రమ్మతో. అది విన్న రాఘవేంద్రరావుకి కొంచెం ఆశాభంగమైంది. ఎందుకు రావడం పడదు అని అడగాలనిపించినా ఆ ప్రశ్న అడిగే హక్కు తనకు లేదని ఊరుకున్నాడు. అతను కారణం అడుగుతాడేమో అని చూసింది లావణ్య. అతను అడక్కపోయేసరికి కొంత నిరుత్సాహపడింది. కానీ బింకంగా వెళ్తానని లేచింది. అక్కడి నుండి బయలుదేరిన లావణ్యకి ఇంటికి వెళ్ళాలనిపించలేదు. అలా అని మరి ఎవరింటికో వెళ్ళాలనిపించలేదు. పోనీ డాక్టర్ అంకుల్ దగ్గరికి వెళ్దామనుకుంటే ఆయన ఆదివారం డిస్పెన్సరీకి రాడు. సాయంత్రం 4 నుంచి క్లబ్లో ఉంటాడు. ఆయన పేషెంట్లందరికీ ఈ విషయం తెలుసు. అర్జెంట్ అయితే క్లబ్కే ఫోన్ చేస్తుంటారు. లావణ్యకి ఏదో ఒంటరితనంగా గుబులుగా ఉంది. తను ఎవరికి కావాలి? రాఘవేంద్రరావుకి తనంటే ఎందుకు ఆ ఉదాసీనత? అది ఎలా పోగొట్టాలి? ఎందుకో అతనిని చూడకుండా తను ఉండలేకపోతోంది. ఈ ఆలోచనలతో ఇంటికి చేరుకుంది. శ్యామలమ్మ కూతురు ఇంత తొందరగా ఇల్లు చేరుకుంటుందని అనుకోలేదు. ఆ పిల్లని చూసి ఆశ్చర్యం, సంతోషం కలిగాయి. కానీ అవి పైకి కనబరచకుండా, నువ్వు ఇప్పుడప్పుడే రావేమో అని రహీంని ఎయిర్పోర్ట్కి వెళ్ళమంటున్నాను. మీ డాడీ ప్లేన్ 4 వస్తుందట అంది కొంచెం నిష్ఠూరంగా. డాడీ వస్తున్నారా? ఎట్లా తెలుసు అంది లావణ్య ఉత్సాహంగా. నువ్వు వెళ్ళాక ట్రంకాలు వచ్చింది. ఢిల్లీ నుంచి ఎయిర్పోర్ట్కి నువ్వు వెళ్తావా అని అడిగింది శ్యామలమ్మ. 10 నిమిషాల్లో డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను మమ్మీ. ఈలోగా నాయర్ని ఓ కప్పు కాఫీ తెచ్చిమనవు అంది ముద్దులు గొడుస్తూ. ఆ గారాల తల్లి కోపాన్ని పోగొడుతుందని లావణ్యకి తెలుసు. శ్యామలమ్మ లావణ్య చీర మార్చుకొని వచ్చేసరికి కాఫీ రెడీగా ఉంచింది. ఆవిడకి వెళ్ళి భర్తను రిసీవ్ చేసుకోవడం అలవాటు లేదు. అదీగాక సుందరరామయ్య కళ్ళు కూతురు కోసం వెతుక్కుంటాయి కానీ భార్య కోసం కాదు. లావణ్యకి ఆ సాయంత్రం ఎలా గడపాలా అన్న సమస్య తీరిపోయింది. తండ్రి వస్తున్నాడనే ఉత్సాహంతో రాఘవేంద్రరావును గూర్చిన ఆలోచనలు వెనక్కి నెట్టగలిగింది. తండ్రిని ఒప్పించి ముందు రాఘవేంద్రరావుకి మంచి ఉద్యోగం ఇప్పించాలి. ఆ తర్వాత మిగతా విషయాలు చూసుకోవచ్చు. రాఘవేంద్రరావు కుటుంబ పరిస్థితులు ఓ దరికి వస్తే గానీ తండ్రికి తన మనసులోని అభిప్రాయం చెప్పడానికి వీలవదని లావణ్యకి తెలుసు. అందుకనే ఆమె బుర్రలో ప్లానులో మొదటి మెట్టైన ఉద్యోగం విషయమై తండ్రితో ఎలా మాట్లాడాలా అని ఆలోచిస్తోంది. సుందరరామయ్య ప్లేన్ దిగడంతోటే కూతురు కోసమే వెతుక్కున్నాడు. ప్లేన్ దిగి వస్తున్న తండ్రిని లావణ్య వెళ్ళి 10 ఏళ్ల పిల్లల ఉత్సాహంగా కౌగిలించుకుంది. కూతురు కొంచెం చిక్కినట్లుగా కనిపించింది. ఆమెలో ఏదో మార్పు కనిపించినట్లు ఆయన పసిగట్టాడు. అందరికి మళ్ళీ ఆ తండ్రికి కళ్ళు 2 అయినా ఆ 2 కళ్ళే 100 విషయాలు ఏకకాలంలో ఆరా తీస్తాయి. కారులో దారి పొడుగునా ఆయన ముద్దుల బేబీ నవ్వుతూ తుల్లుతూ కబుర్లు చెప్తోంది. అయితే ఆ ఉత్సాహంలో ఆయనకి సహజత్వం కనిపించలేదు. ఏదో తెచ్చిపెట్టుకున్నట్లు ఉంది. ఆయన గమనించినట్లు ఊరుకున్నాడు. బేబీ, బర్త్డేకి ఏం తెమ్మన్నావో రాయమంటే రాయలేదేం అని ప్రశ్న వేశాడు. లావణ్య ఒక్క క్షణం బిత్తరపోయింది. ఆమెకి రాఘవేంద్రరావు గొడవల్లో తన బర్త్డే విషయం కానీ తండ్రి ఉత్తరం సంగతి కానీ జ్ఞాపకమే లేదు. నా బర్త్డే విషయం మర్చిపోయా డాడీ అంది. ఆ అమ్మాయి సహజంగా అబద్ధాలాడదు, ఆడే అవసరమూ లేదు. ఆ జవాబు విని సుందరరామయ్య కొంచెం ఆశ్చర్యపడ్డాడు. వారి కుటుంబంలో పండుగ పబ్బాలకి అంత ప్రాముఖ్యం ఇవ్వరు. బర్త్డేలకు, అమ్మాయి పరీక్ష పాస్ అయినప్పుడు, ఆయన కొత్త కంపెనీలో వాటాదారైన సందర్భంలోనూ మాత్రమే హడావిడి ఉంటుంది. తన కూతురు అంబాసిడర్ కారు కావాలని ఆ మధ్య అడిగిన విషయం ఆయన మర్చిపోలేదు. ఢిల్లీలోని తన ఫ్రెండ్ ద్వారా ఆ ఏటి కొత్త అంబాసిడర్ కొనడానికి ఆయన అన్ని ఏర్పాట్లు చేశారు. అది కూతురికి సర్ప్రైజ్గా ప్రజెంట్ చేద్దామనుకుంటున్నారు.
కూతురు బర్త్డే మాట మర్చిపోవడం ఆయనకి ఆశ్చర్యమే కాకుండా నిరుత్సాహం కూడా కలిగింది. ఇంటికి వచ్చిన పావు గంటలో ఆయన మళ్ళీ తన కంపెనీ వ్యవహారాల్లో పడిపోయారు. శ్యామలమ్మకి భర్తతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం చిక్కలేదు. ఆ రాత్రి భోజనాల బల్ల దగ్గర లావణ్య తండ్రితో గబాల్న అంది, డాడీ, నన్ను బర్త్డేకి ప్రజెంట్ కోరుకోమన్నారు కదా, తీరా అడిగాక మీరు ఇవ్వమనకూడదు అంది గారాలు కుడుస్తూ. నువ్వు అడిగింది నేను ఎప్పుడన్నా కాదన్నానా అన్నారు ఆయన కూతురు వంక ఆపేక్షగా చూస్తూ. ఇప్పుడు కాదంటారేమో అని అంది లావణ్య కాస్త సీరియస్గా. శ్యామలమ్మకి ఏదో అనుమానం ఉంది. నువ్వు ఏం కావాలంటావో చెప్పకుండా ఈ ఒప్పందాలేమిటి బేబీ? నువ్వు కోరేది సబబైతే మీ డాడీ కాదంటారా అంది ముందు కాళ్ళకు బంధాలు వేస్తూ. ఏం డాడీ మాటిచ్చారు అంటూ తండ్రికి మాట వెనక్కి తీసుకునే అవకాశం ఇవ్వకుండా, మీ దగ్గర స్టెనోగా ఉండేవాడు రాఘవేంద్రరావు, అతనికి తిరిగి ఉద్యోగం ఇప్పించండి, అదే నా బర్త్డేకి ప్రజెంట్ అనుకుంటున్నాను. మీ దగ్గర ఇవ్వడానికి అభ్యంతరం ఉంటే మీ కంపెనీల్లో ఎక్కడన్నా ఉద్యోగం ఇవ్వండి అంది గబగబా. ఒక్కసారి డైనింగ్ హాల్ నిశ్శబ్దమైపోయింది. సుందరామయ్య నోట్లో పెట్టుకోబోయిన పెరుగు ముద్ద అలా గాలిలోనే మధ్యస్థంగా ఉండిపోయింది. చెయ్యి నోటిదాకా పోలేదు. శ్యామలమ్మకి తన అనుమానాలకి ఏదో ఆధారం దొరికినట్టయింది. ఛీ, వాడికా ఉద్యోగమా అంది. సుందరామయ్య ఒక్కసారి కూతురు వంక నిదానంగా చూసి, అసలు విషయం ఏమిటి బేబీ అన్నాడు. మీ దగ్గర నుంచి వెళ్ళిపోయాక అతనికి చాలా జబ్బు చేసింది. అతని మీద ఆధారపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే అది కాదు డాడీ, అసలు ఆ రోజు అతని తప్పేం లేదు, తప్పంతా నాదే అంది లావణ్య ఇబ్బందిగా. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావడం లేదు అన్నాడు తండ్రి. ఆ రాత్రి సుందరరామయ్య గారు చాలాసేపు ఆలోచించారు. లావణ్యకి నిద్ర పట్టలేదు. తండ్రితో ఈ విషయం అంతా దాచకుండా చెప్పేయాలి, అప్పుడే ఆయన తాను కోరిన బహుమతి ఇస్తారు అనుకుంది. ఇంకా బాగా తెల్లవారలేదు. ఆ టైంలో తండ్రి లైటు వేసుకుని ఫైల్స్ చూస్తూ ఉంటాడని తెలుసు లావణ్యకి. తిన్నగా ఆయన గదిలోకి వెళ్ళింది. సుందరరామయ్య తలెత్తి గుమ్మంలో నుంచున్న కూతురు వంక చూశాడు. తన కూతురు తల్లి వద్ద మనసు విప్పి మాట్లాడదని ఆయనకు తెలుసు. తన దగ్గరే చనువు. అది ఆయనకి కొంత గర్వకారణం కూడా. లావణ్య తండ్రి పక్కన కూర్చుంది. పూర్వంలా వీపు మీద పడలేకపోతోంది. అది ఆయన గమనించాడు. ఒక్కసారి ఆయన పితృహృదయం కలుక్కుమంది. తన బేబీ ఎదుగుతోంది, చిన్నతనం దాటి అనుకున్నాడు. గంభీరమైన యువతిగా మారుతోంది. అసలు విషయం ఇప్పుడు చెప్పు బేబీ అన్నారు ఆయన చూస్తున్న కాగితాలు పక్కన పెట్టి కళ్ళజోడు తీస్తూ. డాడీ, నీకెలా చెప్పాలో తెలియడం లేదు. ఆ రోజు నేను అతన్ని అల్లరి పెడదామని, అంటే ఏడిపిద్దామని అనుకున్నా. ఈలోగా మమ్మీ వచ్చి గొడవ చేసింది. ఆ మరునాడు మీరు అతన్ని వెళ్ళిపోమ్మన్నారు. నువ్వు అతన్ని రోజు కలుసుకుంటున్నావా? ఎక్కడా? వాళ్ళింట్లో. అంటే అతను టైఫాయిడ్తో పడి ఉండటం కళ్ళారా చూశాక ఎలా వదలను? మన డాక్టర్ అంకులే ట్రీట్ చేశారు. వారం రోజులై పథ్యం తీసుకున్నాడు. ఇప్పుడిప్పుడే ఇంట్లో నడుస్తున్నాడు. అతని ఇల్లు నీకెలా తెలిసింది? అడ్రస్ ఎవరిచ్చారు? కూతురు ఇంత తతంగం ఎలా నడిపిందో అని ఆయనకి ఆశ్చర్యంగా ఉంది. దానికి తోడు కూతురు ఉచితంగా నడుచుకుందో లేదా అన్న అనుమానం కూడా వచ్చింది. సుందరరామయ్యలా చదవలేదు కానీ ఆయనకి వ్యవహారాల్లో లాయర్లకి తట్టని అనేక అంశాలు తడుతుంటాయి. ఆయన బుర్ర నిశ్చితంగా ఆలోచించగలదు. కూతురు హృదయంలో రాఘవేంద్రరావు పట్ల జాలి ఒకటేనా, మరే భావమున్నా ఉందా అన్న ఆలోచన వచ్చింది. అతను పనిచేసిన ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ షాపు వాళ్ళకి రాసి అడ్రస్ కనుక్కున్నాను అంది లావణ్య. మన ఆఫీస్ ఫైల్లో ఉంటుందిగా అన్నాడు ఆయన. చి, మీ ఆఫీసు వాళ్ళని ఇలాంటివి అడిగితే ఏం బాగుంటుంది? ఆ మాట ఆయనకి కొంత తృప్తి కలిగించింది. తన కూతురు మర్యాదకి భంగకరమైనది ఏదీ చెయ్యదు అనుకున్నాడు. డాడీ, ఆ రోజు ఉదయం మీరెన్ని మాటలన్నా అతను బదులు చెప్పలేదు. తను మీ అమ్మాయిదే ఈ తప్పంతా అని ఉంటే ఏ గొడవ లేకపోను. నేను ఇంత అవుతుందని అనుకోలేదు. నా వల్ల వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. సుందరరామయ్య గారికి కూతురు మనోభావాలు కొంచెం కొంచెం అర్థమవుతున్నాయి. ఆ పిల్ల మాటల్లో ఎంతకి జాలి, పరితాపం ధ్వనిస్తున్నాయి. సర్లే, తర్వాత ఆలోచిద్దాం అన్నాడు కూతురుతో. లావణ్యకి మొదటి మెట్టు దాటినట్టయింది. తండ్రి తనని కేకలేస్తాడని, తను అనాలోచితంగా చేసిన పనికి రాఘవేంద్రరావు లాగానే అసహించుకుంటాడని భావించింది. కూతురు చెప్పిన మాటలన్నీ అతి శ్రద్ధగా విన్న సుందరరామయ్య తమ ఫ్యామిలీ డాక్టర్ విషయం మర్చిపోలేదు. ఆనాటి తన ప్రోగ్రాంలో ఫ్యామిలీ డాక్టర్ని కలుసుకోవడం కూడా చేర్చుకున్నాడు. ఒక పని అనుకుంటే దాన్ని అమి తుమి వెంటనే తేల్చుకునే రకం.
ఆయన ఆనాడు లంచ్కి ముందే 12 గంటల వేళ డాక్టర్ గారి కన్సల్టింగ్ రూమ్కి వెళ్ళాడు. డాక్టర్ ఫోన్ చేస్తే ఇంటికి వస్తాడు, కానీ ఇంట్లో ఈ సంగతులు మాట్లాడటం ఆయనకి ఇష్టం లేకపోయింది. ఎన్నడూ లేనిది సుందరరామయ్య తన కన్సల్టింగ్ రూమ్కి వస్తున్నానని ఫోన్ చేయడం ఏమిటని డాక్టర్ మూర్తి ఆశ్చర్యపోలేదు. ఈ విజిట్కి ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. లావణ్య రాఘవేంద్రరావు గురించి తండ్రితో ఘర్షణ పడినప్పుడు తన పేరు వస్తుందని ఆయనకు ముందే తెలుసు. అసలేం జరిగిందయ్యా మూర్తి, సంగతంతా చెప్పు అన్నాడు సుందరరామయ్య సరాసరి విషయంలోకి దిగుతూ. జరిగిందంతా జరిగినట్లు చెప్పాడు డాక్టర్ మూర్తి. ఒక్క విషయం మటుకు నేను చెప్పగలను. బేబీ చేసిన ఈ సాయంలో నన్ను పిలుచుకు వెళ్ళడంలో వారి ప్రమేయం ఏమీ లేదు. ఆ అబ్బాయి అక్కగారు కేవలం ప్రేక్షకురాలు. అతను రోగి, నేను డాక్టర్ని. నీ కూతురు ఇదంతా నడిపించిన సూత్రధారి. వాళ్ళు చాలా లేని వాళ్ళటగా. లేని వాళ్ళే కానీ లేకి వాళ్ళు కారు. అభిమానం లేని వాళ్ళు కారు. మరొకళ్ళైతే బేబీ పడుతున్న జాలి చూచి చాలా అడ్వాంటేజ్ తీసుకొని ఉందరు. అసలు వాళ్ళు అలాంటి వాళ్ళైతే లావణ్య ఇంత బాధపడి ఉండేదే కాదనుకుంటా అన్నాడు డాక్టర్. అతనికి ఉద్యోగం ఇప్పిస్తే చాలంటుంది బేబీ అన్నాడు సుందరరామయ్య నవ్వుతూ. ఆయన మాటల్లో ఉద్యోగం ఇప్పించడంతో ఈ సమస్య తీరిపోతుందా అన్న ప్రశ్న ధ్వనించింది. లావణ్య సాక్షాత్తు నీ కూతురు. ఆ పట్టుదలకి అనుకున్నది సాధించడంలో నీకేమాత్రం తీసిపోదు. మొదటి రోజు ఆ ఇంటికి దైత్యానికి వెళ్ళి వస్తుంటే నాకేవో ఆలోచనలు అనుమానాలు వచ్చాయి. అలా అని మరునాడు వెళ్లకుండా ఉండలేకపోయాను. నా వృత్తి ధర్మమో బేబీ మీద నాకున్న వాత్సల్యమో ఆ రోగి మీద కలిగిన జాలో ఏదో కారణమో చెప్పలేను, కానీ అతనికి నయమయ్యేదాకా వెళ్ళాను. ఈ 3 వారాల్లోనూ ఆ కుటుంబం మీద చెడ్డ అభిప్రాయం కలిగించే సంఘటన ఏదీ నా ఎరికన జరగలేదు అన్నాడు డాక్టర్ మూర్తి. ఈరోజు సాయంత్రం మనిద్దరం అటోసారి వెళ్ళి వద్దాం. నేను తెలిసి ఎవరికీ ఇంతవరకు జీవనోపాధి చెడగొట్టలేదు. అవకాశం ఉంటే ఉపకారం చేశాను, కానీ అతని మీద నాకు వ్యక్తిగతంగా కోపం కానీ ద్వేషం కానీ ఏమీ లేవు. ఎటొచ్చి అతనికి కాస్త అహంకారం ఎక్కువేమో అనిపించింది. చూద్దాం అన్నాడు సుందరరామయ్య తల పంకిస్తూ. చూద్దాం అనడంలో చాలా అర్థం ఉందనిపించింది డాక్టర్కి. ఆ సాయంత్రం డాక్టర్ మూర్తి సుందరరామయ్య రాఘవేంద్రరావు ఇంటికి వెళ్ళారు. ఏమోయ్, టైఫాయిడ్ వచ్చిందటగా అమ్మాయి చెప్పింది అన్నాడు సుందరరామయ్య తనకన్నీ తెలుసన్నట్లుగానే. రాఘవేంద్రరావు కొంచెం తబ్బింపు పడ్డాడు. ఒకప్పటి తన బాస్ తమ ఇంటికి వస్తాడని అతను ఊహించలేదు. లావణ్యని చూసినట్లు ఆయనని అతను నిర్లక్ష్యంగా చూడలేకపోయాడు. అవునండి, మన డాక్టర్ గారి దయ వల్ల మళ్ళీ మనిషిని అయ్యాను అని గడుసుగా జవాబిచ్చాడు. సుందరరామయ్య అంటే అతనికి మొదటి నుంచి గౌరవం, భయం, సద్భావము ఉన్నాయి. ఆయన దగ్గర పనిచేసిన 9 నెలల్లో ఒక్కనాడు కూడా ఆయన అతనిని గదమాయించలేదు. అలా అని పెద్ద చనువు ఇవ్వలేదు. కానీ ఆయన సమర్థత మీద, నిర్ణయం పైన రాఘవేంద్రరావుకి గొప్ప నమ్మకం ఉంది. అటువంటి వాడు తన ఇంటికి వచ్చాడు. ఆ క్షణంలో ఆయన లావణ్య తండ్రి అని మరిచాడు రాఘవేంద్రరావు. ఇప్పుడంతా నార్మల్లో పడ్డట్టేనా అని డాక్టర్ గారు కూడా కుశల ప్రశ్న చేశారు. మీకు చాలా వర్రీ ఇచ్చాను అని థ్యాంక్స్ చెప్పుకున్నట్టుగా అన్నాడు రాఘవేంద్రరావు. మీ అక్కగారు లోపలున్నారా అని అడిగాడు సుందరరామయ్య. సుభద్రమ్మ లోపల నుంచి బయటకు వచ్చింది. ఆమెను పలకరించి రాఘవేంద్రరావుతో, రేపు యూసఫ్ని పంపుతాను, అలా ఓసారి రావోయ్ అన్నాడు సుందరరామయ్య. తనకి మధ్య ఏమీ లేనట్టు, అతనింకా తన దగ్గరే ఉద్యోగం చేస్తున్నట్టు. ఎందుకు అని అడిగే ధైర్యం కానీ, రాను అనగల సాహసం కానీ లేకపోయాయి రాఘవేంద్రరావుకి. అలాగేనండి అని గౌరవంగా అని, డాక్టర్ గారు ఏమంటారో మరి అన్నాడు తెలివిగా. డాక్టర్ గారు నవ్వాడు. ఆయనేమీ అనకుండా ఉండటానికే కూడా తీసుకొచ్చానంటూ సుందరరామయ్య బయలుదేరాడు. డాక్టర్ అలా వెళ్ళగానే సుభద్రమ్మ ఆయన మర్యాదని, హుందాతనాన్ని మెచ్చుకోవడం మొదలుపెట్టింది. అక్కగారి ధోరణి రాఘవేంద్రరావులో వ్యతిరేక భావాన్ని రేపింది. ఆనాడు కూతురు చేసింది తెలుసుకోకుండా, మంచి చెడ్డలు నిజానిజాలు యోచించకుండా తనని తోలునాడాడు. ఈనాడు ఆ కూతురే చెప్పి ఉంటుంది, అందుకే వచ్చాడు. తను ఏమైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళకూడదనుకున్నాడు. కానీ వెళ్ళక తప్పలేదు. మరి దారి లేదు. గడ్డు రోజులు జబ్బుపడి లేచాక ఇప్పుడిప్పుడే బలం పడుతున్న తనకెవరు ఉద్యోగం ఇస్తారు? సుందరరామయ్య గారి సహాయం అవసరం. ఆయన్ని కాదని తను నిలబడాలనుకుంటే ఇంటి పరిస్థితులు అతన్ని కృంగదీస్తున్నాయి. వెళ్ళాలా వద్దా అని రాత్రంతా తర్జన భర్జన చేసుకున్నాడు రాఘవేంద్రరావు. ఆ మర్నాడు కారు వచ్చేసరికి తన ప్రమేయం లేకుండానే అక్కగారు ఇస్త్రీ బట్టలు ఇవ్వడం, తను కట్టుకుని కారులో కూర్చోవడం జరిగింది. అతను వెళ్ళేసరికి ముందు హాల్లో డాక్టర్ గారు, సుందరరామయ్య గారి భార్య లావణ్య కూర్చొని ఉన్నారు.
లావణ్య వదులుగా జడ వేసుకొని కొత్త చీర కట్టుకుని తమాషాగా ఉంది. అతన్ని లోపలికి రమ్మని ఆ అమ్మాయే ఆహ్వానించింది. హాలు, ఈ ఇల్లు అతన్ని కొత్త కాకపోయినా ఏదో బిడియంగా ఉంది. ఓ 10 నిమిషాలకి టిఫిన్, కాఫీ వచ్చాయి. అందరూ కానిచ్చారు. సుందరామయ్య రాఘవేంద్రరావుని తన ఆఫీసు గదిలోకి తీసుకుని వెళ్ళి ఓ 10 నిమిషాలు కూర్చున్నాక, నా పరిచయస్తుడొక్కడేదో కంపెనీ పెడుతున్నాడు, అందులో మేనేజర్గా ఉండడానికి ఎవరినైనా రికమెండ్ చేయమన్నాడు. నమ్మకమైన వాడు, కష్టపడి పనిచేసేవాడు కావాలన్నాడు. నీ పేరు సజెస్ట్ చేశాను. ఎల్లుండి వెళ్ళి కలుసుకో. అతనికి తృప్తి ఉంటే నిన్ను తీసుకోవచ్చు అన్నాడు అడ్రస్ ఇస్తూ. రాఘవేంద్రరావుకి పెద్ద బరువు దించినట్టయింది. కుటుంబం ఎలా గడుస్తుందా అన్న బెంగలేదు ఇంకా. మళ్ళీ ఆయన దగ్గర పనిచేయడం ఎలాగా అని తటపటాయించనక్కర్లేదు. ఉభయ తారకంగా ఉంది అనుకున్నాడు. మీ సహాయానికి చాలా కృతజ్ఞుణ్ణి. అలాగే వెళ్తాను అన్నాడు పరిస్థితులకు తలవగ్గి. అతనికి అయ్యింటి వారితో మాట్లాడదగిన కామన్ టాపిక్స్ కానీ, వారితో సరితూగల వాక్చాతుర్యం కానీ లేవు. ఓ 10 నిమిషాలు కూర్చొని వెళ్తానండి అని లేచాడు. డాక్టర్ గారు అతని ఉద్యోగం విషయం హెచ్చరించాడు. శ్యామలమ్మ అతనితో ముభావంగా ఉంది. అతను గేటు దగ్గరికి వచ్చేటప్పటికి లావణ్య కారు దగ్గర ఉంది. లోపల ఓ బుట్ట పెట్టిస్తూ, ఈ బుట్ట అక్కయ్య గారికి ఇవ్వండి. ఇవి వద్దని దెబ్బలాడకండి. ఈరోజు నా బర్త్డే. నేనే స్వయంగా వచ్చి ఇద్దామనుకున్నాను, కానీ డాడీతో పిక్చర్కి వెళ్లాల్సిన ప్రోగ్రాం ఉంది అంది గబగబా. ఎందుకు ఇవన్నీ? వద్దని నిక్కచ్చిగా చెబుదామనుకున్నాడు, కానీ ఆ మాటలు అతని నాలిక చివరనే ఆగిపోయాయి. తలంటుకుని కొత్త బట్టలు కట్టుకున్న ఆ పిల్లని తను నిరుత్సాహపరచలేకపోయాడు. ఎందుకో వాసు, కృష్ణ జ్ఞాపకం వచ్చారు అతనికి లావణ్య హడావిడి చూస్తే. బర్త్డే అని నాకు ముందే ఎందుకు చెప్పారు కారు అన్నాడు రొచ్చుకుంటూ. ఏం చేసేవారు అంది పెంకెగా. ఏదన్నా అని తడుముకున్నాడు అతను. ఆ పిల్లతో ఏం మాట్లాడాలన్నా అతనికి మాటలు తడబడతాయి. మీరు రానని మొండికెత్తకుండా వచ్చారు, అదే 10,000. నే చేసిన తప్పుని మన్నించారు, ఇంతకంటే నాకేం కావాలి అంది లావణ్య అమాయకంగా. ఆ మాటలు అతని చెవులకి కవిత్వంలా వినిపించాయి. బుట్ట కారులో పెట్టించేశాను, దాని పూచి మీది. ఎక్కండి కారు. వాసు, కృష్ణలను అడిగానని చెప్పండి. నేను ఎల్లుండి సాయంత్రం వస్తానని అక్కయ్య గారితో చెప్పండి అంటూ సాగనంపింది లావణ్య. అతను అవును కాదు అనకుండా కారు ఎక్కి కూర్చున్నాడు. కారు కదిలిపోయింది. లావణ్యకి ఆ రోజు తండ్రి మీద ప్రేమ, ఇష్టం నదిలా పొంగిపోతున్నాయి. తండ్రిని ఒక్కసారిగా గట్టిగా వాటేసుకోవాలనిపించింది. వెళ్ళి సోఫాలో ఆయన పక్కన కూర్చొని ఆయన చేతిని తన 2 చేతుల్లోకి తీసుకొని చిటుకు చిటుకు 5 వేళ్లు విరిచింది. సుందరరామయ్యకి ఆ రోజు చాలా సంతోషంగా ఉంది. తన ముద్దుల పట్టి పుట్టినరోజు కానుక తాను ఇవ్వగలిగాడు. ఎల్లుండి ఈ పాటికి రాఘవేంద్రరావుకి 450 రూపాయల ఉద్యోగం లభిస్తుంది. దాంతో లావణ్యని వేధిస్తున్న జాలి, పరితాపం పటాపంచలవుతాయి. ఇక్కడితో ఈ గొడవ వదులుతుంది అనుకున్నాడు. సుందరరామయ్య వంటి వారు బయట విషయాల్లో 100 కళ్ళు పెట్టుకుని చూస్తారు, కానీ తన సొంత విషయంలో 2 కళ్ళు కాదు, ఆఖరికి ఒక్క కన్ను కూడా పూర్తిగా తెరిచి చూడరు. ఆయన తన కూతురు విషయంలో సరిగ్గా ఈ స్థితిలోనే ఉన్నారు. ఆయన కంటికి లావణ్య ఇంకా గౌనులు వేసుకునే పిల్లలా కనిపిస్తుంది. 19 దాటి 20లోకి వచ్చి ఎంఏ చదువుతున్న ఈ పిల్లకి క్రమంగా రెక్కలు వస్తున్నాయని, విహంగంలా ఎగరడానికి ఆమె హృదయం తహతహలాడుతున్నదని ఆయన గ్రహించలేకుండా ఉన్నారు. అంచేతనే రాఘవేంద్రరావుకి ఉద్యోగం సమకూర్చి పెట్టడంతో ఈ సమస్య అంతమైందని అనుకున్నారు, కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలవుతున్నది. ఆ విషయం పసిగట్టినవాడు డాక్టర్ గారు. లావణ్య తన కూతురు కాకపోవడం వల్ల ఆయన ఈ పిల్లలోని మానసిక పరిణామాల్ని ఒక ప్రేక్షకుని వలె చూడగలుగుతున్నాడు. లావణ్య హృదయంలో వట్టి జాలి, పాశ్చాత్తాపమే కాక ఆమెకు తెలియని మరో భావం కూడా మెదులుతుందని ఆయన గ్రహించాడు. కానీ ఆ విషయం సుందరరామయ్యతో అంటే ఆయన వినిపించుకోడు. పైపెచ్చు లావణ్య ఈ కోరిక వెనుక బాల్య చాపల్యం తప్ప అంతకు మించి లోతైన భావం లేదంటాడు. అందుకే డాక్టర్ గారు ఈ నాటకం చూస్తూ ఊరుకున్నాడు. రాఘవేంద్రరావుకి ఎందుకో మనసంతా కలిగిపోయింది. తన ఫ్రెండ్తో కలిసి టెన్నిస్ కోర్టులో ఆనాడు తనని వెక్కిరించిన లావణ్యని క్రమంగా మరిచిపోతున్నాడు. ఆ లావణ్యని తనకి జబ్బు చేస్తే పక్కన కూర్చొని మందిచ్చిన లావణ్యకి, జ్వర తీవ్రతలో తన తలపై ఐస్ ఉంచిన లావణ్యకి, ఈనాడు స్వీట్స్ బుట్ట కారులో పెట్టిన లావణ్యకి ఎక్కడా పోలిక లేదు. ఈ పిల్ల అంటే అతనికి ఒక రకమైన ఆదరభావం కలుగుతోంది. వాసు, కృష్ణలను చూసినట్టుగానే తను ఆ పిల్లని రక్షణ భారం తన మీద వేసుకోవాలి. ఇలా అతనికి అర్థం లేని ఆలోచనలు కలుగుతున్నాయి. తన భావాలకి అతనికి నవ్వు వచ్చింది. ఆ పిల్ల ఏ కష్టాల్లో ఉందని తను ఉద్ధరించాలి, ఏ ప్రమాదంలో ఉందని
తను నడుము కట్టి రక్షించాలి. తనలాంటి వారిని 10 మందిని భరించి పోషించగల ఆ పిల్లకి తనేమి ఇవ్వగలడు? ఏమీ ఇవ్వలేడు, ఇవ్వనక్కర్లేదు. ఆమె మీద తను రుసరుసలాడకుండా ఉంటే చాలు. పూర్వంలా ఆ పిల్లంటేనే తనకి కోపం, చిరాకు కలగడం లేదు. మంచిదే, ఆ పిల్లతో నిర్మలంగా మాట్లాడగలుగుతున్నాడు. లావణ్య అదేగా తనని కోరింది. ఆ మాత్రం చేయగలిగితే చాలు. ఇక నుంచి ఆ పిల్లని అలక్ష్యం చేసి మనసు నొప్పించకూడదు. లోగడ అతనికి తన ప్రవర్తన న్యాయబద్ధంగానే తోచేది. ఇప్పుడు తలుచుకుంటుంటే తనెంత మూర్ఖంగా ప్రవర్తించాడో అనిపిస్తోంది. ఇంటికి వెళ్ళిన రాఘవేంద్రరావు అక్కగారితో లావణ్య పుట్టినరోజని చెబితే ఆవిడ తాము ఏమీ ఇవ్వలేకపోయినందుకు చాలా నొచ్చుకుంది. వాసు, కృష్ణలు అక్క ఎప్పుడొస్తుందని అడిగారు. ఆ 3వ రోజు రాఘవేంద్రరావు ఇంటర్వ్యూకి వెళ్ళాడు. సుందరరామయ్య గారి రికమెండేషన్ ఉన్న ఆ కంపెనీ డైరెక్టర్ ఇతనిని 1,00,000 ప్రశ్నలు వేసి మెలికలు తిప్పి చివరికి ఇచ్చాడు ఉద్యోగం 450 మీద. రాఘవేంద్రరావు ఉద్యోగం తన ప్రయోజకత్వం వల్లనే వచ్చిందనుకున్నాడు. అతనికి అలా తృప్తి కలిగించాలనే సుందరరామయ్య ఉద్దేశం కూడా. అతనికి ఉద్యోగం ఇప్పించమని తండ్రిని బర్త్డే ప్రజెంట్గా కోరుకున్న లావణ్యకి తీరా ఉద్యోగం వచ్చాక అది ఆమెకి ఆనందదాయకం కాలేదు. అతనికి ఉద్యోగం దొరకడంతో ఆ కుటుంబానికి జీవనాధారం ఏర్పడింది. ఇప్పుడు స్వతంత్రంగా బ్రతకగలడు. కానీ ఈ ఫలితం ఆమెకి తృప్తినివ్వలేకపోయింది. ఎందుకంటే ఆ కుటుంబానికి ఇప్పుడు తన అవసరం లేదు. ఇక రాఘవేంద్రరావు సంగతి, అతను పూర్వంలా తనని దూరంగా ఉంచడం లేదు కానీ తనను ఒక చిన్నపిల్లలా చూస్తాడే తప్ప యుక్త వయస్కురాలిగా పరిగణించడం లేదు. తనతో కజ్జాలకి దిగడం లేదు కానీ ప్రతిదీ నవ్వులాటగా కొట్టేస్తున్నాడు. పూర్వం ఏవగింపు వల్ల తనని తప్పించుకు తిరిగితే ఇప్పుడు ఉద్యోగ భారం వల్ల తనకి దూరంగా ఉంటున్నాడు. అతనికి ఎందుకు తన ధ్యాస లేకుండా ఉంది? తనెందుకు అతనిని చూడకుండా ఉండలేకపోతోంది? సుందరరామయ్య క్రమంగా పిల్ల మానసిక పరిస్థితి అర్థం కావడం వల్లనో, భార్య శ్యామలమ్మ చేస్తూ వచ్చిన సూచనలు గ్రహించడం వల్లనో ఆ దసరాలకి కూతురిని, భార్యని తనతో కలకత్తా ప్రయాణం చేశారు. కానీ లావణ్యకి వెళ్ళాలని లేదు. రాఘవేంద్రరావు చేరింది కొత్త ఉద్యోగం. అతనికి తన సాయం అవసరం కావచ్చు. తను అందుబాటులో ఉండటం మంచిది అనుకుంది. కానీ ఇటు తన తండ్రికి కానీ అటు రాఘవేంద్రరావు కానీ ఆ అగత్యం స్ఫురించలేదు. తండ్రి కలకత్తా ప్రయాణం మాట చెప్పినప్పుడు లావణ్య వస్తానని రానని ఏమీ అనలేదు. వినేసి ఊరుకుంది. ఆ సాయంత్రం కాలేజీ నుంచి సరాసరి రాఘవేంద్రరావు ఇంటికి వచ్చింది. వాసు, కృష్ణలు ఆడుకునేందుకు వెళ్ళారు. రాఘవేంద్రరావు ఇంకా ఇంటికి వచ్చినట్లు లేదు. సుభద్రమ్మ లావణ్యని ఎంతో ప్రేమగా లోపలికి తీసుకెళ్ళి కాఫీ, టిఫిన్ ఆరగింపజేసింది. లావణ్య వద్దనకుండా, సహించదు అని బెట్టు చేయకుండా తినడం ఆవిడకి ప్రతిసారి ఆశ్చర్యంగా ఉంటుంది. ఐస్ క్రీములు, గులాబ్ జాములు రుచి మరిగిన ఈ పిల్లల కోసం చేసిన కారపూస, చల్ల ఉండలు, నీళ్ళ కాఫీ అంత ఇష్టంగా ఎట్లా తీసుకుంటుందో అనుకుంటుంది. అమ్మగారు, నాన్నగారు కులాసాయేనా అని అడిగింది సుభద్రమ్మ. ఎలా ఉందిట ఆయన కొత్త ఉద్యోగం? టానిక్, పళ్ళు, పాలు తీసుకుంటున్నారా? మధ్యాహ్నం భోజనం ఎట్లా? మందులు తీసుకుంటూనే ఉన్నాడు. మధ్యాహ్నం భోజనమే ఇబ్బందిగా ఉంది. హోటల్లో తింటున్నాడు. ఏం ఇంటికి రాకూడదు? శ్రమ, టైము చాలదు. నా కారు పంపిస్తూ ఉంటాను. దాంట్లో ఇంటికి వచ్చి భోంచేసి ఆఫీస్కి వెళ్తూ ఉండవచ్చు. నాకు కాలేజీలో అవసరం ఉండదు. రేపటి నుంచి రహీంని రమ్మంటాను. మా డాడీకి నేను డ్రైవ్ చేయడం ఎలాగూ ఇష్టం లేదు. లావణ్య, నీకు ఇంకా చిన్నతనం వదలేదు పిచ్చి పిల్ల. రోజు నీ కారు పంపుతావా? నువ్వు కొంచెం లోకానికి చదవడం నేర్చుకోవాలి. ఎందుకు చదవాలి? జబ్బు పడి లేచిన మనిషి బస్సుల్లో వెళ్ళి మధ్యాహ్నం హోటల్లో తింటుంటే ఆరోగ్యం చెడిపోదా? మీకు తెలీదు. రేపటి నుంచి నా కారు పంపమంటాను. చూడు లావణ్య, లోకంలో ఎందరూ మగాళ్ళకి టైఫాయిడ్ రావడం లేదు, ఎందరూ పత్యం తిన్న వెంటనే పనిలోకి వెళ్ళడం లేదు. వాళ్ళందరికీ కార్లు, బళ్ళు అమరుతున్నాయా? అసలు మేమేదో పుణ్యం చేసుకోబట్టి ఆ రోజు నువ్వు వచ్చి వాడికి మందు మాకు చూశావు. ఏదో 4 రోజులు పోతే మళ్ళీ ఎప్పట్లా సత్వ వస్తుంది. లోకంలో నలుగురితో పాటు అనుకోవాలి కానీ ఆయన నలుగురి లాంటి వారు కారు. రేపు కారు వస్తుంది ఇక్కడికి అంది లావణ్య వినిపించుకోకుండా. నువ్వు పంపుతావు, బాగానే ఉంది. వాడు అది ఎక్కనంటాడు. అక్కడితో మళ్ళీ వాదన. ఈ కారు విషయం ఇంతటితో ఆపేయి అన్నట్టు నీకు సెలవులు ఎప్పటి నుంచి? ఎల్లుండి కాలేజీ మూసేస్తారు. మంగళవారం డాడీ కలకత్తా ప్రయాణం ఫిక్స్ చేశారు. ఆయనకి అక్కడ 10 రోజులు పనులున్నాయట. నన్ను, అమ్మను రమ్మంటున్నారు. తప్పకుండా వెళ్ళు తల్లి. మా వాడి జ్వరంతో నువ్వు నలిగిపోయావు. 10 రోజులు విశ్రాంతిగా వెళ్ళిరా. అందుకే ఈ 10 రోజులు కారు ఆయన్ని వాడుకోమంటూ ఉంటా. పిల్లలకి సెలవులు, వాళ్ళు సరదాగా తిరుగుతారు.
సుభద్రమ్మకి ఎలా చెప్పాలో తెలియకుండా ఉంది. తమ్ముడు ఆ పిల్ల వద్ద నుంచి ఎంత తక్కువ సహాయం పొందితే అంత మంచిదంటాడు. కానీ ఈ పిల్ల తనకున్నవన్నీ వాడుకోమంటుంది. రహీం ఇల్లు మన కృష్ణకు తెలుసుగా. కారు కావాలంటే వాడే డ్రైవర్ ఇంటికి వెళ్ళిపో చెబుతాడు. శుక్రవారం నుంచి సుశీలకి సెలవులట. అది శనివారం వస్తుంది. అది వస్తే తమ్ముడి ఆలనా పాలనా చూడడం నాకు తప్పుతుంది అంది సుభద్రమ్మ మామూలుగా. ఆ మాట అనేసరికి లావణ్య ముఖంలో రంగులు మారాయి. సుభద్రమ్మ అది గమనించకపోలేదు. లావణ్యకి ఒక్కసారి హృదయం కలుక్కుమంది. సుశీల వస్తుందా? తను ఊళ్ళో ఉండనప్పుడు సుశీల వస్తుందా? ఎలా ఉంటుందో? సుశీల తనకంటే అందంగా ఉంటుందా? తనకంటే శ్రద్ధగా రాఘవేంద్రరావు మందు మాకుల విషయం కనుక్కుంటుందా? అతను సుశీలతో తనతో కంటే చనువుగా సరదాగా ఉంటాడు కాబోలు. ఎక్కడో చదువుకుంటోంది కదా అని తనింతవరకు సుశీల సంగతే పట్టించుకోలేదు. సుశీల వచ్చి ఇప్పుడు ఈ ఇంట్లో నడయాడుతోంది కాబోలు. ఏలుబడి సాగిస్తుంది కాబోలు. రాఘవేంద్రరావు ఆలనా పాలన తానే స్వయంగా కనుక్కుంటుంది కాబోలు. ఆ ఆలోచన ఎందుకో ఆమెకి అమితంగా బాధ కలిగిస్తోంది. ప్రయాసపడి తనలోని సంచలనాన్ని బయటికి తెలియనివ్వకుండా అణుచుకుంది లావణ్య. ఆమెకి ఎన్నాళ్ళు సెలవులు అని అడిగింది. వారం రోజులట. నేను వచ్చేదాకా ఉంటుందా? నువ్వు వచ్చాక ఓ రోజు ఉంటుందనుకుంటాను. సుశీల కూడా వస్తుందాయే. తనకి షాపింగ్కి దానికి కారు వీలుగా ఉంటుంది. రహీంకి చెప్తాను. సుభద్రమ్మకి నవ్వు వచ్చింది. లావణ్యకి ఒక విషయం మీద మనసు లగ్నమైతే తిరిగి తిరిగి ఆ విషయం దగ్గరికే వస్తుంది. ఎన్నిసార్లు తప్పించినా తిరిగి ఆ విషయానికే వస్తుంది. తను చేయదలుచుకున్నది ఓ పట్టాన మానదు. సుశీల ఈ సెలవుల్లో సంపన్నుల బిడ్డకి మళ్ళీ చీరల షాపులకి సినిమాలకి ఎగబడి తిరుగుతుందనుకుంటుంది. షాపింగ్ అనే మాట ఆవిడకు నవ్వు తెప్పించింది. 5 చీరలతో కాలక్షేపం చేసే సుశీలకి షాపింగు సినిమాలునా? బాగుంది అని సుభద్రమ్మ తనలో తానే నవ్వుకుంది. లావణ్యకి మాత్రం బదులు చెప్పలేదు. ఈలోగా రాఘవేంద్రరావు ఆఫీస్ నుంచి వచ్చాడు. అతను రాగానే లావణ్య లేచి ఎదురు వెళ్ళింది. ఒంట్లో మామూలుగా ఉందా? స్ట్రెయిన్ ఫీల్ అవ్వడం లేదు కదా అని అడిగింది. ఆ ప్రశ్నల వెనుక ఉన్న ఆదుర్దాన్ని అర్థం చేసుకుంది సుభద్రమ్మ. అతనికి ఏదో సేవ చెయ్యాలని ఆ పిల్ల తాపత్రయం. టిఫిన్ పెట్టాలని, కాఫీ ఇవ్వాలని, శ్రమపడి వచ్చిన అతనికి సేద తీర్చాలని. కానీ ఆ సేవలు ఎలా చెయ్యాలో తెలియక, ఒకవేళ తెలిసినా బిడియం అడ్డు వచ్చి ఇబ్బంది పడుతున్న ఆ పిల్లను చూస్తుంటే ఆమెకి జాలి వేసింది. ఈలోగా ముఖం కడుక్కొని వచ్చి అమ్మయ్య అంటూ మంచం మీద కూర్చున్నాడు రాఘవేంద్రరావు. సుభద్రమ్మ టిఫిన్ పళ్ళెం తెచ్చి లావణ్య చేతికిచ్చింది. ఆమె ఆ పళ్ళాన్ని అతని ముందు మోడా మీద ఉంచి తను మరో మోడా లాగుకొని కూర్చుంది. ఆ పిల్లకి సుశీల వస్తుందని తెలిసినప్పటి నుంచి అసలే వెళ్ళాలని లేదు కలకత్తా. ఎలాగైనా ప్రయాణం ఆపేసుకోవాలని ఉంది. తను కలకత్తా వెళ్తానంటే ఇతనేమంటాడో అనుకుంది. ఇంతలో ఆ రోజే సుశీల దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం తెచ్చి అక్కగారు తమ్ముడి చేతికిచ్చింది. ఆవిడ శ్రద్ధగా ఉత్తరం తెచ్చి ఇవ్వడం, అతను ఆతృతగా దానిని చదువుకోవడం లావణ్యకి కొంచెం కష్టంగానే ఉంది. తను వాళ్ళకి ఏమీ కాదు. వాళ్ళకి తను కేవలం పరాయి వ్యక్తినన్నది ఆమెకు బాగా తెలిసి వచ్చింది. దానికి తోడు లావణ్య, మా సుశీల వస్తుంది అన్నాడు రాఘవేంద్రరావు సంబరంగా. లావణ్యకి ఆ కబురు అంత సంబరం అనిపించలేదు నిజానికి. అవునట, అక్కయ్య చెప్పారు. డాడీ నన్ను తనతో కలకత్తా రమ్మంటున్నారు. సుశీల వస్తుందంటే నాకు ఇక్కడే ఉండాలని ఉంది సరదాగా అంది. అతను ఏమంటాడో అని. రాఘవేంద్రరావు పకాలను నవ్వాడు. నువ్వు భలేదానివి లావణ్య. మా సుశీల కోసం కలకత్తా ప్రయాణం మానుకుంటావా? అది వచ్చింది మొదలు ఇల్లు సర్దడం, నా బట్టలకి మాసికలు వేయడం, నాకు కావాల్సినవి అందియడం. ఏదో పని కల్పించుకుంటుంది. ఒక్క క్షణం కూర్చోదు. దానికి ఇల్లు సవరించుకోవడంలో ఉన్న సరదా నీతో పాటు కారులో తిరగడంలో ఉండదు. అది వాసు కృష్ణలాగా నీ వెంట పడుతుందనుకోకు. అది కాదు, నా ఫ్రెండ్స్కి పరిచయం చేస్తాను. అంతా కలిసి సరదాగా గడపవచ్చు. అది నీ ఫ్రెండ్స్తో కలవడమా? లావణ్య, నేను మొదట్లో మీ సొసైటీలో ఎమడడానికి ఎంత భయపడేవాడినో అంతకు 10 రెట్లు భయపడుతుంది మా సుశీల. అది నీతో చనువుగా మాట్లాడితే అదే పెద్ద ఘనకార్యమనుకో. నా మాట విను. నీకు మార్పు చాలా అవసరం. కలకత్తా తప్పకుండా వెళ్ళు. నువ్వు వెళ్ళనంటే మీ డాడీతో చెప్తాను. నేను వెళ్ళదలుచుకోకపోతే ఆ డాడీ కాదు ఎవరు చెప్పినా నా నిర్ణయం మార్చుకోను. నీ పట్టుదల సంగతి నాకు చెప్పాలా అన్నాడు నవ్వుతూ రాఘవేంద్రరావు. ఈ ఇంట్లో తననెవ్వరూ ఊరికి వెళ్ళవద్దు, ఉండమని అనడం లేదు. పైపెచ్చు అంతా వెళ్ళమని ప్రోత్సహించేవాళ్లే. లావణ్యకి అది చాలా ఆశాభంగం కలిగించింది. ఈ ఇంటి వాళ్లతో చేరిక కోసం తనెంత తాపత్రయపడుతున్నదో వాళ్ళు అంతా తనని దూరంగా ఉంచుతున్నారు. తను లేని సమయంలో రాఘవేంద్రరావు సుశీలకి చేరిక అయితేనో ఏమిటి తన పిచ్చి. వాళ్ళిద్దరూ ఎలాగూ ఒకరికొకరు కావలసిన వాళ్ళే. తానెవరు మధ్య?
తను అడ్డు పెట్టగలదా అని సమాధానపరచుకోబోయింది. కానీ ఆమె హృదయం ఆ వాదానికి లొంగలేదు. సుశీలను గురించిన ఆలోచన ఆ పిల్లని కలవరపరుస్తూనే ఉంది. సుశీలనే కాదు, మరి ఏ పిల్ల నీడ అతనికి దగ్గరగా పడటం తను భరించలేననుకుంటుంది. చివరికి లావణ్య కలకత్తా వెళ్ళింది. తండ్రిని సంతృప్తిపరచడానికి ఆయనతో కలిసి వెళ్ళింది. రాఘవేంద్రరావు కుటుంబానికి తనంటే పిసరు కూడా ఖాతరలేదు. కానీ తన డాడీ అలా కాదు. తన కోసం కొండ మీద కోతిని తెస్తాడు. అటువంటి తన డాడీని పూర్వమైతే తెలియక లెక్క చేసేది కాదు. ఇప్పుడు అలా చెయ్యలేదు. తను రాఘవేంద్రరావు కోసం కొట్టుకుపోతుంటే అతను అంటి ముట్టనట్టుగా ఉంటున్నాడు. అది తనకెంతో బాధగా ఉంటుంది. తను తండ్రి మాట లెక్క చేయకపోతే అతనికి అలాగే ఉండవచ్చు కదా అని ఇప్పుడు తెలిసి వచ్చింది. అందుకనే తనకిష్టం లేకపోయినా తనని అపురూపంగా చూసుకునే తండ్రి మనసుకి కష్టం కలిగించకూడదని ఆయనతో బయలుదేరి వెళ్ళింది. తండ్రితో కలకత్తా అయితే వెళ్ళింది, కానీ ఆమె ఆలోచనలన్నీ రాఘవేంద్రరావు చుట్టూనే పరిభ్రమిస్తూ ఉన్నాయి. అన్నిటికంటే సుశీల అతని దగ్గర ఉండి సేవలు చేస్తుంటుందన్న తలంపు ఆమెకి ముళ్ళు గుచ్చుకున్నట్లుగా ఉంటూ వచ్చింది. వారం రోజుల పాటు తల్లిదండ్రులతో కలకత్తాలో గడపడం ఆమెకి కష్టమైపోయింది. కలకత్తాలో తను చేసిన షాపింగ్లో వాసుకృష్ణలకు పెన్నులు, రాఘవేంద్రరావుకి టైలు, సుశీలకు ఓ బెంగాలీ చీర తీసుకుంది లావణ్య. తిరుగు ప్రయాణంలో విమానంలో కూర్చున్న లావణ్య మనసు ఉత్సాహంతో ఉరకలు వేసింది. రాఘవేంద్రరావుని చూస్తాననే సంతోషం, అతని గూర్చిన ఏవేవో భావనలు ఆమెను ముప్పిరిగొన్నాయి. విమానంలో అతన్ని తన పక్కన ఊహించుకొని అర్థం లేని కలలు కంది. ఎయిర్పోర్ట్కి ఎవరూ రాకపోవడంతో లావణ్య కాస్త నిరుత్సాహపడింది. కానీ ఇంటికి వచ్చేసరికి రాఘవేంద్రరావు హాల్లో ఉండేటప్పటికీ ముఖం చింకి చేటంత అయ్యింది. అతను కుశల ప్రశ్నలు వేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు. సాయంత్రం వస్తానని అతని అక్కగారితో చెప్పమంది లావణ్య. సాయంత్రం ఆమె వారింటికి వెళ్ళిన పావుగంట దాకా రాఘవేంద్రరావు సుశీల కనపడలేదు. స్టేషన్కి టికెట్ కొనడానికి వెళ్ళారట. లావణ్యకి చెప్పరా అని కోపం వచ్చింది. ఆ మర్నాడే సుశీల తిరిగి ఏలూరు వెళ్ళిపోతోంది. సామాన్యంగా తక్కువ మాట్లాడే సుశీలతో ఎలాగో సర్దుకుంది లావణ్య. కానీ రాఘవేంద్రరావు ఆ అమ్మాయితో అరమరిక లేకుండా మాట్లాడటం, ప్రతిదానికి ఆ పిల్లని పిలవడం, తనని కేవలం అతిథిగా మాత్రమే గౌరవించడం ఆమె భరించలేకపోయింది. పిల్లలిద్దరూ లావణ్య తెచ్చిన పెన్నులు పుచ్చుకొని ఫ్రెండ్స్కి చూపడానికి పరిగెత్తారు. మర్నాడు సుశీల లావణ్య తెచ్చిన చీర కట్టుకుని రైలు ఎక్కింది. పిల్లలు సుభద్రమ్మ, రాఘవేంద్రరావు, లావణ్య స్టేషన్కి వెళ్ళి సాగనంపారు. ఆ సాయంత్రం బీచ్లో ఒంటరిగా కూర్చుంది లావణ్య. ఆమెకి సుశీలని గూర్చి, రాఘవేంద్రరావుని గూర్చిన అనేక ఆలోచనలు వస్తున్నాయి. ఈ రాఘవేంద్రరావు తనవాడు కావాలి, అతను తన మనిషి కావాలి, తను అతనిని ప్రేమిస్తున్నది, అతను తనకెందుకు దూరం అవుతున్నాడు. లావణ్యకి కాలేజీకి వెళ్ళాలనిపించడం లేదు. చదువు మీద దృష్టి నిలవలేకుండా ఉంది. ఏదో అశాంతి, ఏదో పొందాలనే కాంక్ష ఆమెని కలవరపెడుతోంది. లావణ్య ఈ విధమైన మానసిక సంఘర్షణతో సతమతం అవుతున్నప్పుడే శ్యామలమ్మ పినతండ్రి కొడుకు ప్రకాశ్రావు స్టేట్స్ నుంచి దిగాడు. శ్యామలమ్మ లావణ్యని ఇవ్వాలనుకుంటున్నది ఇతనికే. మిచిగన్ యూనివర్సిటీలో స్టూడెంట్ లెక్చరర్గా 2 ఏళ్ల బట్టి ఉంటూ ఇండియన్ ఫిలాసఫీ గురించి థీసిస్ సబ్మిట్ చేశాడు. డాక్టరేట్ రావడం ఎలాగూ ఖాయం. నల్లగా పొడుగుగా ఉండే ప్రకాశ్రావు అందంగా ఉండడు, కానీ అతనిని చూస్తే ఎదుటివారికి గౌరవం కలుగుతుంది. శ్యామలమ్మకి ఇతనిని తమ అల్లుడిగా చేసుకోవాలని చాలా ఉంది. ఈ సంబంధం విషయంలో సుందరరామయ్య గారు తటస్థంగా ఉన్నారు. అతను ఇండియా వచ్చాక శ్యామలమ్మ 1-2 సార్లు రాయిగా ఇప్పుడు మద్రాసు వచ్చాడు. అతని రాకలోని ఆంతర్యం, తల్లి మనసులోని ఆకాంక్ష, ఈ రెండూ లావణ్యని మనసులో దోబూచులాడుతున్న భావాల వైపు బలంగా తోశాయి. అప్పటికి 4-5 నెలలుగా రాఘవేంద్రరావు ఉద్యోగం చేస్తున్నాడు. ఈలోగా ఏలూరులో ట్రైనింగ్ కోర్స్ చేస్తున్న సుశీల మరోసారి మద్రాసు వచ్చి వెళ్ళింది. సుశీల లావణ్యని గురించి అసూయపడటం కానీ కోపగించుకోవడం కానీ చేయలేదు. అందంలో, చదువులో, డబ్బులో, తెలివిలో, అన్నింటిలో తనకంటే ఆమె ఓ మెట్టు పైన ఉందని అంగీకరించింది. ఎటొచ్చి తన మేనమామకి ఈ పిల్ల మీద మనసు ఉందా, ఆ పిల్లని తన మామ ప్రేమిస్తున్నాడా అన్న ప్రశ్నలు సుశీలకి రాలేదు. ఎందుకంటే లావణ్య అంతస్తులో తమకంటే 10 మెట్లు పైన ఉన్నది. అటువంటి పిల్లని గూర్చి కలలు కనే సాహసం తన మామకి ఉండటం సంభవం కాదు. కానీ లావణ్య మటుకు సుశీల ఉన్న ఆ వారం రోజులు చెప్పలేని అనుమానాలతో, జలసీతో సతమతమవుతూ వచ్చింది. ఆ పిల్లని రాఘవేంద్రరావు మీద ఎటువంటి హక్కు లేదని, అతను పూర్తిగా తనవాడని చెప్పుకోవాలనుకుంది. రాఘవేంద్రరావు షేవింగ్ సెట్ సుశీల కడుగుతూ ఉంటే, అతని స్నానానికి నీళ్లు తోడుతూ ఉంటే, అతనికి అన్నం వడ్డిస్తూ ఉంటే లావణ్య జలసీతో వణికిపోయేది. ఆ కోపంలో వల్లమాలిన జలసీతో తనేం పిచ్చి పని చేస్తాను అని భయపడేది. లావణ్యలోని హృదయ సంచలనాన్ని సుశీల గ్రహించలేకపోయేది. కానీ ఆమెకి ఒకసారి లావణ్య ఎందుకంత ముభావంగా
తను ఉన్నట్లే గుర్తించనట్లు ఉంటుందో, మరోసారి ఎందుకు తనని కారులో ఎక్కించుకొని ఊరంతా తిప్పుతుందో అర్థమయ్యేది కాదు. లావణ్యలోని ఈ మానసిక సంక్షోభాన్ని పసిగట్టగలిగింది ఒక్క సుభద్రమ్మే. తన కూతురికి కట్టుకునే దానికంటే ఈ లావణ్యని చేసుకుంటే తన తమ్ముడు ఎక్కువ సుఖపడతాడేమో అని ఆమెకు ఒక్కొక్కసారి అనిపించేది. కానీ నిర్ణయించేందుకు తానెవరిని అనుకునేది. లావణ్య తలుచుకుంటే తన తమ్ముడి ముక్కుకి తాడుపోసి లాక్కొని పోగలదు. తన సుశీల గతి ఏమవుతుంది అనుకునేది మళ్ళీ. ఏది ఎట్లా అయినా ఆవిడకి లావణ్య మీద ఒక విధమైన వాత్సల్యం, మక్కువ ఏర్పడ్డాయి. అందుకనే ఆ పిల్ల విషయంలో ఏ నిర్ణయమూ తీసుకోలేదు. లావణ్యకి వేసంగి సెలవులు ఇచ్చేశారు. శ్యామలమ్మ కొడై ప్రయాణం సన్నాహాలలో ఉంది. సుశీల పరీక్షలైపోయి క్రితం రోజే మద్రాసు వచ్చేసింది. అంతవరకు వెళ్ళనా మాననా అని ఊగిసలాడుతున్న లావణ్య వెళ్ళకూడదని తీర్మానించుకుంది. సుశీల వచ్చేసింది. ఇక్కడే ఉండిపోతుంది. ఆమె రాఘవేంద్రరావుని పెళ్లి చేసేసుకుంటే తను ఏమవుతుంది? తను భరించగలదా? ఆ అవాంఛనీయమైన పని జరగకుండా తానిక్కడే ఉండాలి. తల్లితో తాను కొడైకెనాల్ రానంది లావణ్య. దాంతో శ్యామలమ్మ ఆగ్రహం ఆకాశాన్ని అంటింది. స్టేట్స్ నుంచి వచ్చిన ప్రకాశరావుతో తన కూతురు ముభావంగా ఉండటం, ఇంకా ఆ రాఘవేంద్రరావు ఇంటికి వెళ్ళడం, వస్తూ ఉండటం ఆవిడకి మంటగా ఉంది. అయితే ఆవిడ తన కూతురిని ఏమీ అనలేక ఆ కోపం రాఘవేంద్రరావు మీద చూపించింది. బంగారు పిచ్చుక, అందాల భరిణి అయిన తన కూతురు కోసం వాళ్ళు వలపన్నుతున్నారని ఆవిడ అనుమానపడింది. 7-8 నెలల నుంచి అణిచిపెట్టుకున్న ఆవిడ కోపం ఒక్క మాటుగా పైకి వచ్చి లావణ్య దగ్గర అతన్ని ఆడిపోసింది. మన డబ్బు కోసం కాపలాగా చేస్తున్నాడు వాడు. నిన్ను చిన్నపిల్లని చేసి ఆడిస్తున్నాడు అంది కోపం పట్టలేక. అమ్మా, అంతటితో ఆగు. నేను అతన్ని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోను. ఇంకా నువ్వు వేరే ప్రయత్నాలు మానుకో అంది లావణ్య బాంబు పేల్చినట్టు. లావణ్యకి ఈ మాట పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు. ఇలాంటి మాట ఏదో వినవలసి వస్తుందని ఆవిడకి ముందే తెలుసు. ఈ విపత్తును ఎలా అరికట్టాలి, లావణ్యకి జాడ్యం ఎలా వదలగొట్టాలి అన్నదే ఆవిడ యోచన. ఆ సాయంత్రం లావణ్య సుభద్రమ్మ గారి ఇంటికి వెళ్ళేసరికి సుశీల, రాఘవేంద్రరావులు సినిమాకి వెళ్ళారని తెలిసింది. వాసు, కృష్ణలు పరీక్షలకి చదువుకుంటున్నారు. సుభద్రమ్మ గుడిలో అర్చన చేయించడానికి వెళ్ళింది. లావణ్యకి ఆ కుటుంబం మీద బ్రహ్మాండమైన కోపం వచ్చింది. ఈ 8 నెలల పరిచయంలో రాఘవేంద్రరావు తనతో ఒక్కసారి కూడా సినిమాకి రాలేదు. 1-2 సార్లు తను వెళ్దామని అనబోయేసరికి ఆ మాట తప్పించేశాడు. ఇప్పుడు సుశీలను వెంట పెట్టుకుని వెళ్ళాడు. అతన్ని పట్టుకొని తనెంత వేలాడుతుందో అతనంత వదిలించుకుంటున్నాడు. ఇంటికి వెళ్ళాలనిపించలేదు లావణ్యకి. సుభద్రమ్మ ఎదురుగా ఉంటే ఆవిడతో కజ్జా వేసుకుని ఉండేది. బీచ్కి వెళ్దామని బయలుదేరింది. కానీ ఒంటరిగా వెళ్ళి కారు పార్క్ చేసుకొని కూర్చోవడంలో అర్థం లేదనిపించింది. ఈ మధ్య ఫ్రెండ్స్తోనూ అంత దోస్తిగా ఉండలేకపోతోంది. కానీ తనని వేధిస్తున్న హృదయ భావాలని ఎవరి దగ్గరైనా వెళ్ళబోసుకోవాలి. లావణ్య తనకి తెలియకుండానే డాక్టర్ అంకుల్ డిస్పెన్సరీ దగ్గర వచ్చి కారు ఆపింది. లోపల 1-2 రోగులు ఉన్నారు. బయట కన్సల్టింగ్ రూమ్లో అక్కడ ఉన్న మ్యాగజైన్లు చూస్తూ కూర్చుంది లావణ్య. రోగులు వెళ్ళాక డాక్టర్ గారు బయటికి వచ్చారు. అంకుల్, మనం పిక్చర్కి వెళ్దాం రారు అంది లావణ్య. ఆ పిల్ల ఇలా అడగాలనుకోలేదు. నాకు 2-3 విజిట్స్ ఉన్నాయి. అవి ముగించుకునేసరికి టైం అయిపోతుంది. పోనీ బీచ్కి వెళ్దాం రా అన్నారు ఆయన ప్రేమగా. బీచ్లో కూర్చున్నాక లావణ్య, అంకుల్, రాఘవేంద్రరావు గురించి మీ అభిప్రాయం ఏమిటి అంది. అంటే వ్యక్తిగతంగానా? మంచివాడు. అది కాదు అంకుల్, మీరు నా తరపున డాడీకి చెప్పి మా మ్యారేజ్కి ఒప్పించాలి అంది ప్రతిదీ సూటిగా మాట్లాడే లావణ్య. డాక్టర్ మూర్తి ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండి, బేబీ, నిన్ను చేసుకోదలుచుకున్న యంగ్ మ్యాన్, అతను మీ డాడీని ఒప్పించాలి కానీ నేనేమిటి అన్నాడు నింపాదిగా. లావణ్య బదులు చెప్పలేదు. ఇసుకలో వేలితో రాస్తూ కూర్చుంది. ఏమిటి బేబీ నీ సంకోచం? చెప్పు. నేను ఇంకా ఈ విషయం ఆయనతో మాట్లాడలేదు. మీరెళ్ళి ఆయనతో మాట్లాడండి. ఏం, నువ్వే అతనితో సూటిగా ఎందుకు మాట్లాడవు? సుశీల అంటే అతని మేనగోడలు ఊళ్ళో ఉంది. నా డబ్బంటే అతనికి భయం. అది మనసులో పెట్టుకో, దూరం వెళ్ళిపోతారు. నా మనసేమిటో మీకు తెలిసినంతగా బాగా ఎవరికీ తెలియదు. మీరు ఆయనతో మాట్లాడి ఆ పైన డాడీని ఒప్పించాలి. నీకెందుకు బేబీ అతని మీద ఎంత ఇష్టం? నిన్ను చేసుకోవాలని అతను ముందుకు రావాలి కానీ నువ్వే అతని మీద మక్కువ చూపడం ఏమిటి? ఇది నువ్వు అనుకునేటట్లు నిజంగా ప్రేమ లేక అతని మీద జాలా? నువ్వు సరిగ్గా తరచి చూసుకో బేబీ. ఇంతకంటే నేను విడమర్చి చెప్పలేను. ఆ సుశీల ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి నాలో బయలుదేరిన జలసి, బాధ మాటల్లో చెప్పలేను. ఈ సాయంత్రం వాళ్ళిద్దరూ కలిసి సినిమాకి వెళ్ళారు అంది లావణ్య ఆయన ఒళ్ళో తలపెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ. లావణ్య యొక్క ఈ కొత్త అవతారం డాక్టర్ గారికి ఆశ్చర్యం కలిగించింది. జలసి ప్రేమకు నాందియా? ప్రేమ జలసికి మూలమా?
ఏమైనా లావణ్య చాలా బాధపడుతుంది. నవ్వుతూ తుల్లుతూ ఉండే పిల్ల ఎందుకు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటోంది? ఈ పిల్ల దుఃఖాన్ని తను తీర్చాలి అనుకున్నాడు డాక్టర్ గారు. ఈ విషయం నాకు విడిచిపెట్టు, నువ్వు నిశ్చింతగా ఉండు, కానీ నువ్వు నాకు ఒక ప్రామిస్ చెయ్యాలి. ఒకవేళ అతను సుశీలనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటే, ఆ పిల్ల అతన్నే నమ్ముకొని ఉంటే, నువ్వు పెంకిగా అతన్ని తప్ప ఎవరిని పెళ్ళాడనని భీష్మించి కూర్చోకూడదు. బేబీ, నువ్వు ఇంకా 4 తెలుసుకోవాలి. ముందు రాఘవేంద్రరావుని కదిపి ఆ తర్వాత మీ డాడీతో మాట్లాడతాను అన్నాడు ఆయన. అతనికి నేనంటే చాలా ఇష్టం. నాన్న డబ్బు హోదా అంటే భయం. అతని కోసం నేను ఇవన్నీ వదిలేస్తాను. ఆ విషయం మీరు స్పష్టంగా చెప్పండి. నేను సుశీలలాగా అణకువగా ఉండగలనని మీరు నచ్చజెప్పాలి అతనికి అంది లావణ్య. ఈ విషయాలే తమ వివాహానికి అడ్డు వస్తాయన్నట్లు. మీ ఇద్దరికీ ఇష్టమైతే మిగతా విషయాలు చాలా స్వల్పంగా కనిపిస్తాయి. నేను చెప్పేది అది కాదు బేబీ. నువ్వు ఇంత తేలిగ్గా నీ హృదయాన్ని అర్పణ చేసుకోకూడదు అన్నారు ఆయన జాలిగా. లావణ్య బదులు చెప్పలేదు. దూరాన సముద్రంలో లంగరు వేసుకొని ఉన్న ఓడల దీపాలను చూస్తోంది. డాక్టర్ గారు లేచారు. పద బేబీ, నన్ను డిస్పెన్సరీలో దించి నువ్వు ఇంటికెళ్ళు అన్నాడు ఆమెను చెయ్యి పుచ్చుకొని లేవదీస్తూ. ఆ మర్నాడు డాక్టర్ గారు రాఘవేంద్రరావు ఆఫీస్కి ఫోన్ చేసి అతన్ని తన డిస్పెన్సరీకి రమ్మన్నాడు. రాఘవేంద్రరావు ఆఫీసు నుండి సరాసరి డాక్టర్ గారి దగ్గరికి వచ్చాడు. ఈ 6 నెలల ఉద్యోగం అతనికి కొంత ఆత్మస్థైర్యాన్ని చేకూర్చింది. టైఫాయిడ్ తగ్గాక అతనికి ఒళ్ళు వచ్చింది. ఆత్మవిశ్వాసంతో చిరునవ్వుతో వస్తున్న ఆ యువకుడిని చూస్తే ఎంచతగ్గ లోపమేది కనిపించలేదు డాక్టర్ గారికి. ఉన్న ఒకళ్ళిద్దరు రోగులని పంపివేసి ఆయన తన కారులో రాఘవేంద్రరావుని తీసుకుని బయలుదేరారు బీచ్ వైపు. దారిలో వారి సంభాషణలు, అతని ఆరోగ్యం, ఉద్యోగం, దేశ రాజకీయాలు అన్నీ దొర్లాయి. ఆయన కారు బీచ్ రోడ్డు మీద పార్క్ చేశారు. కిందకి దిగలేదు. నిన్న లావణ్య నా దగ్గరకు వచ్చింది అన్నారు డాక్టర్ గారు. నిన్న నేను సుశీల కలిసి సినిమాకి వెళ్ళాం. అప్పుడు మా ఇంటికి వచ్చి వెళ్ళిందట వాసు చెప్పాడు. అక్కడి నుంచి సరాసరి నా దగ్గరకు వచ్చింది. నేను సూటిగా అడిగేస్తాను, నువ్వేం అపార్థం చేసుకోకు. నిన్న నువ్వు సుశీలతో సినిమాకు వెళ్ళడం లావణ్యకి బాధ కలిగిస్తుందని నీకు తట్టలేదా? తట్టింది. మరి ఎందుకు అలా చేశావు? లావణ్య నీ మీద చూపించే అనురాగం మీకు అర్థం కాలేదని నన్ను నమ్మమన్నావా? మీరు ఇలా అడుగుతారని నేను జవాబు చెప్పవలసి వస్తుందని తెలుసు. లావణ్యకి నా అభిప్రాయం పూర్తిగా తెలియాలనే నేను సుశీలని సినిమాకి తీసుకెళ్ళాను. రోజు ఇలా కొన్నాళ్ళు చేయదలుచుకున్నాను. ఇందులో మీకు తెలియంది నేను చెప్పవలసింది ఏమీ లేదు. నేను లావణ్యని ఆ దృష్టితో చూడలేకుండా ఉన్నాను. లావణ్య నా కంటికి మా వాసులాగా, కృష్ణలాగా కనిపిస్తుందే తప్ప మరో రకంగా లేదు. చిన్నపిల్లకి ఆట వస్తువులాగా నేను లావణ్యకి దొరికాను. తనేదో నా ఉద్యోగం పోగొట్టిందనుకుంది. ఉద్యోగం ఇప్పించింది. క్రమంగా నా జీవితాన్ని తన ఆట వస్తువుగా చేసుకోవాలనుకుంటుంది. అదేదో దురభిప్రాయంతో, అహంకారంతో అనుకోవడం లేదు. కానీ తండ్రి నోట్లోంచి ఊడిపడ్డ ఆ పిల్ల, తండ్రిని తమ చిటికెన వేలి చుట్టూ తిప్పుకొని ఆడించే ఆ పిల్ల రేపు నన్ను ఆడించదని, నా వ్యక్తిత్వాన్ని మన్నిస్తుందని, నన్ను తన చుట్టూ డాన్స్ చెయ్యమనదని ఎలా అనుకుంటాను? అందుకు భయపడుతున్నావా? ఆ పిల్ల చేత నువ్వు డాన్స్ చేయిస్తావేమో. నీలో ఆ పట్టుదల, స్థిరత్వము ఉంటే లావణ్య నీ గుప్పిట్లో ఉండిపోదా? వాళ్ళ నాన్నగారిని మా ఇంటికి రప్పించింది. అంత పెద్ద మనిషి మా గుమ్మంలోకి వచ్చి రాజీపడి నాకు ఉద్యోగం ఇప్పించాడు. నేను కొంచెం బింకం చేస్తే ఆయన ప్రాధేయపడి ఉండేవారేమో ఆనాడు. అసలు అంతదాకా ఎందుకు? మీరు ఆ రోజు లావణ్య ఫోన్ చేయగానే ఆదరా బాదరా వచ్చి నాకు ఎందుకు వైద్యం చేశారు చెప్పండి? నిజంగా డబ్బు కోసమేనా, లేక సేవా ధర్మంగానా? డాక్టర్ మూర్తి చిరునవ్వు నవ్వాడు. బదులు చెప్పలేదు. సుందరరామయ్య గారు తన చుట్టూ ఉండేవారిని ఎలా తన బానిసలుగా చేసుకుంటారో లావణ్య కూడా అంతే. అక్షరాల అచ్చంగా ఆ తండ్రికి కూతురు లావణ్య. నేను తనకి దూరంగా ఉంటున్నాను కాబట్టి నేను తనని ఆరాధించడం లేదు. కాబట్టి లావణ్య మరీ పంతంగా నన్ను వెన్నాడుతోంది. అది నిజమైన ప్రేమ కాదు, ఒట్టి పెంకితనం. నీకోసం తండ్రిని, సంపదని వదులుకునేందుకు లావణ్య సిద్ధంగా ఉంది తెలుసా? అయ్యుండొచ్చు, కానీ లావణ్యను వదులుకునేందుకు వాళ్ళ ఫాదర్ సిద్ధంగా ఉంటారా? ఉండరు. అంచేత కూతురు కోసం నన్ను అల్లుడుగా స్వీకరిస్తారు. ఆయన ఘన విజయాల్లో నన్ను జమ కట్టుకుంటారు. నేను జీవితాంతం వారింటి అల్లుడినవుతాను. అంతకు మించి నాకు విలువ, వ్యక్తిత్వం ఉండవు. ధనవంతులు లక్షలకే తప్ప మరి దేనికి విలువ ఇవ్వకపోవచ్చు. కానీ మా మధ్యతరగతి వాళ్ళకి వ్యక్తిత్వం, భావస్వాతంత్ర్యం ఇవే లక్షల విలువైనవి. ఇవి నేను వదులుకోలేను. మరి లావణ్య సంగతి? లావణ్య వయసులో ఎదిగింది, కానీ మానసికంగా చిన్నపిల్లే. ఇవాళ నా కోసం తన తండ్రిని వదులుకుందామనుకుంటుంది, వదులుకుంటుంది కూడాను. కానీ లావణ్య చేసే ఈ త్యాగాన్ని, ఈ ప్రేమని భరించేటువంటి విశాల హృదయం నాకు లేదు. నన్ను క్షమించండి. లావణ్య మళ్ళీ నిన్ను కలుసుకొని ఈ ప్రస్తావన తీసుకొస్తే ఏం బదులు చెబుతావు?
మీకు చెప్పినట్లు ఇంత విశదంగా చెప్పను. వాసుకి కృష్ణని కేకలేసినట్లు కేకలేస్తాను. అంతగా కాకపోతే నాకు సుశీల మీద ప్రేమ అంటాను. నీకు నిజంగా లావణ్య మీద మనసు లేదా? సుశీల అంటేనే మక్కువ. మీరు ఇలా నిలదీయకూడదు. ప్రేమను మించిన కొన్ని విలువలు ఉంటాయి. మా నాన్న చనిపోతే అక్క బావ నన్ను పెంచారు. మా బావ పోయాక మా అక్క ఓ పూట మాడి నా చేత బిఏ పూర్తి చేయించింది. మా అక్క కుటుంబం పట్ల సుశీల పట్ల నా కర్తవ్యం మీరు చెప్పే ప్రేమ కంటే బలమైనది. సుందరరామయ్య గారు తలుచుకుంటే మా సుశీలకి చాలా పెద్ద సంబంధం, నాకంటే మంచి తెలివైన వాడిని ప్రయోజకుడిని తేగలరు. కానీ అటువంటి పని వల్ల మా కుటుంబం అనుబంధం సడలిపోతుంది. ఆ పనికి నేనెప్పుడూ ఒప్పుకోను. సుశీలని నేను పెళ్లి చేసుకుంటాను. ఇక లావణ్య అంటారా, ఇంకో ఏడాది రెండేళ్లలో తనకి అన్ని విధాల తగిన వాడిని చక్కగా చేసుకుంటుంది. నిజానికి నేను లావణ్యకి తగిన వాడిని కాను. ఆ విషయం చెప్పవలసింది నువ్వు కాదు. నిజమే, కానీ చూడండి, లావణ్య నా కోసం అన్నింటినీ, తండ్రిని, సంపదని, పరిసరాలని తృణప్రాయంగా విడిచిపెట్టగలదు. నేను ఆ పని చెయ్యలేను. ఇప్పుడు చెప్పండి, నేను ఆ పిల్లకి తగినవాడినా? డాక్టర్ గారు మాట్లాడలేదు. ఈసారి లావణ్య బలవత్తరమైన ప్రతిఘటన ఎదుర్కోబోతోంది. ఈ పరాజయాన్ని ఆ పిల్ల ఎలా భరిస్తుందో అని ఆయనకి బాధ కలిగింది. కానీ ఇందులో తను చేయగలిగింది ఏమీ లేదు. డాక్టర్ గారు బరువెక్కిన హృదయంతో ఇంటికి వచ్చారు. ఆయనకి లావణ్య పడుతున్న బాధ అర్థమయ్యింది. ఆ పిల్ల నిజంగానే రాఘవేంద్రరావుని ప్రేమించింది. అయితే వచ్చిన చిక్కు ఎక్కడంటే ఆ ప్రేమని స్వీకరించడానికి రాఘవేంద్రరావు సిద్ధంగా లేడు. ఓటమిని అంగీకరించని లావణ్య నాటికి 3వ నాడు రాఘవేంద్రరావుకి ఫోన్ చేసింది. అతను ఆఫీస్ నుంచి ఏకాఏకి వాళ్ళింటికి వచ్చాడు. పైన బాల్కనీలోంచి ఎదురుచూస్తున్న లావణ్య గబగబా కిందకు దిగి వచ్చింది. తన గుమ్మంలోంచి వెడుతున్న ఒక ట్యాక్సీని సంజ్ఞ చేసి ఆపింది. అలా వెళ్ళి వద్దాం రమ్మని రాఘవేంద్రరావుని తీసుకొని ట్యాక్సీ ఎక్కింది. నీ కారేమైంది లావణ్య? నేను డ్రైవ్ చేస్తే మీరు జడుసుకుంటారేమో అని, అసలు డ్రైవ్ చేసే ఆడపిల్లలంటే మీకు గౌరవం లేదని కారు తీయలేదు అంది కసిగా. నేను ఎరుగున్నప్పటి నుంచి నిన్ను స్టీరింగ్ ముందరే చూశాను, ఏ ఒక్కటి 2 సార్లు తప్ప. అంచేత ఈరోజు కొత్తగా భయపడాల్సింది నాకేం కనిపించలేదే. అంటే నేను స్టీరింగ్ దగ్గరే కానీ వెనక సీట్లో కూర్చునే మనిషిని కాననా? వెనక సీట్లో కూర్చునేవాళ్ళు తలుపు తీసి పట్టుకుంటే కారు ఎక్కేవాళ్ళు కూడా ఉండి సినిమాకు తీసుకువెళ్ళవలసిన వాళ్ళు వేరుగా ఉంటారనా? అన్నీ నువ్వే అనుకుంటున్నావు. వీటిలో ఏ ఒక్కటి నేను అనలేదు. అయితే నేను ఎన్నిసార్లు వెళ్దామన్నా సినిమాలు ఇష్టం లేదన్నారు, పని అన్నారు. మొన్న ఎలా ఇష్టమైంది? ఎలా వీలు దొరికింది? నా వెంట రావడానికే మీకు భయం. నామర్దా అని కాదు కానీ భయం మటుకు అవును. ఆ సినిమా బాగా లేకపోతే తిరిగి వస్తూ ఆ విసుగులో కారు విసురుగా పోనిచ్చి దేనికైనా డాష్ చేయిస్తే అన్నాడు నవ్వుతూ. నవ్వులాటలు వేలాకోలాలు కట్టిపెట్టండి. డ్రైవర్, ఎలియట్స్ బీచ్ అంది లావణ్య. రాఘవేంద్రరావు మనసులో ఈమెకి సుశీలకి మధ్య ఉన్న వ్యత్యాసం తలుక్కుమంది. తను ఎక్కడికి తీసుకువెళ్తానంటే అక్కడికి వస్తుంది సుశీల. కానీ లావణ్య ఎక్కడికి తీసుకువెళ్ళదలుచుకుంటే తను అక్కడికి వెళ్ళాలి. ఆ ఇద్దరు యువతులలో ఒకరిని తను నడిపించవచ్చు, మరొకరు తనని నడిపిస్తారు. ఒకరి భారం తను వహించడంలో స్వాతంత్రం, సంతృప్తి ఉన్నాయి. తన భారం మరొకరు వహిస్తానంటే అందులో తనకి స్వేచ్ఛ లేదనుకున్నాడు. ట్యాక్సీ ఎలియట్స్ బీచ్ దగ్గర సరుగుడు చెట్ల మధ్య ఆగింది. ట్యాక్సీ అతన్ని వెయిట్ చేయమని చెప్పి ఇసుకలో నడుస్తున్న లావణ్య తన చేతిని రాఘవేంద్రరావు వైపు చాచింది. బీచ్ నిర్మానుష్యంగా ఉంది. లావణ్య అందించిన చెయ్యి అతను అందుకున్నాడు. నా చెయ్యి మీకు అక్కర్లేదనుకున్నాను అంది లావణ్య. అతను జవాబు చెప్పలేదు. అలానే నడుస్తున్నాడు తల వంచుకొని. వెళ్ళి నీళ్ళకి దగ్గరగా కూర్చున్నారు ఇద్దరు. నేనెప్పుడు మీతో ఇలా ఏకాంతంగా రాలేదు. ఇదే మొదటిసారి కదూ అంది లావణ్య. అవును అన్నాడు అతను. ఇప్పుడు చెప్పండి, మీరెందుకు అలా నిర్ణయించుకున్నారో అని అడిగింది లావణ్య సూటిగా. నాకు నీకంటే ఆప్తులు, ప్రేమాస్పదులు ఈ ప్రపంచంలో మరొకరు లేరు. అయితే నిన్ను నా బానిసగా చేసుకోవడం, నన్ను నీ బానిసగా మార్చుకోవడం రెండూ నేను భరించలేను. లావణ్య, నా మాట విని నువ్వు నీ ఉద్దేశం మార్చుకో. మీరు సుశీలని ప్రేమిస్తున్నారా అంది వచ్చే కన్నీళ్ళని ఆపుకుంటూ. అదిగో సినిమాలు, నవలల్లో మళ్ళీ ప్రవర్తించుకో. నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ పెళ్ళి సుశీలనే చేసుకుంటాను అన్నాడు రాఘవేంద్రరావు ఆమె భుజాల మీద చెయ్యి వేసి. లావణ్యకి ఒక్కసారి దుఃఖం పొర్లుకొచ్చింది. అతని ఒళ్ళో తలపెట్టుకొని మనసారా ఏడ్చింది. అతను ఎందుకు తనని కాదంటున్నాడు? ఎందుకు అతనికి పట్టుదల? రాఘవేంద్రరావు భుజం మీద రాస్తూ సముదాయిస్తున్నాడు.
ఆమె స్పర్శ అతనిలో ఏమాత్రం సంచలనాన్ని కలిగించలేదు. నిరుడి రోజుల్లో హాయిగా సరదాగా ఉండేదాన్ని. ఈ ఏడాది నుంచి నాకు అసంతృప్తి కన్నీళ్ళే మిగిలాయి అంది లావణ్య బలవంతాన నవ్వుతూ. ఈ కన్నీళ్లు ఎప్పుడూ ఉండవు. పై ఏడాదికి ఇవన్నీ మర్చిపోతావు. అప్పుడు అనుకుంటావు నేనింత చిన్నతనంగా ఎలా ప్రవర్తించానని అన్నాడతను సముదాయిస్తూ. మీకు నా మీద ఎందుకంత కోపం? ఎందుకు మీరు నన్ను అసహ్యించుకుంటున్నారు? నీ మీద ఇష్టం వల్లనే నిన్ను దూరం ఉంచుతున్నానని ఎందుకు అనుకోవు? మీ నాన్నగారిని ఒప్పించి మా వాళ్ళని ఒప్పించి నన్ను నీ నిర్ణయానికి బద్దుణ్ణి చేస్తావే అనుకో. అది నాకు ఆనందాన్ని ఇవ్వలేదు. లే, ఇంక వెళ్దాం, చీకటి పడుతోంది అన్నాడతను ఆ పిల్లకి చెయ్యి ఇస్తూ. లావణ్య అతని చేతిని గట్టిగా పట్టుకుంది, జన్మ జన్మలకి వదలలేనట్టు. ట్యాక్సీలో అతనిని వాళ్ళ ఇంటి దగ్గర దించి తను ఇల్లు చేరుకుంది లావణ్య. ఆ రాత్రి ఆ పిల్ల ఎవరితోనూ అట్టే మాట్లాడలేదు. మరునాడు కూడా ముభావంగా ఉంది లావణ్య. ఎక్కువసేపు తన గదిలోనే ఉండిపోయింది. రాత్రి భోజనాల దగ్గర మాట మంతి లేదు. అంతకు క్రితం రోజే బెంగళూరు నుంచి వచ్చిన ప్రకాష్ రావు సుందరరామయ్య గారితో రాజకీయాలు ఘాటుగా చర్చిస్తున్నాడు. లావణ్య తల్లి శ్యామలమ్మ కారాలు మిరియాలు నూరుతోంది. కూతురు రాఘవేంద్రరావు పిచ్చిలో పడి కొడై ప్రయాణం వాయిదా వేసిందని, దానికి తోడు మద్రాసులో ఎండలు మండిపోతున్నాయి. ఆవిడ భరించలేకుండా ఉంది. వెనక ముందు ఏమీ లేని ఆ రికామీ వాణ్ణి పెళ్లాడుతుందట, ప్రేమిస్తోందట అని ఉక్రోషంగా ఉంది ఆవిడకి. ఈ విషయం భర్తతో ప్రస్తావించి తాడో పేడో తేల్చుకోవడానికి ఆమెకి ధైర్యం చాలడం లేదు. ఏ రోజున తమ నెత్తిన పిడుగులాంటి వార్త పడుతుందో అని ఆవిడ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉంది. బేబీ, అలా ఉన్నావేమ్మా అన్నారు సుందరరామయ్య గారు ప్రేమగా. తలనొప్పిగా ఉంది డాడీ అంది లావణ్య అంతకన్నా ఏమీ లేదన్నట్లు. పేరెంట్ ట్రాప్ బాగుందిట, ఇంకా టైం ఉంది, వెళ్దామటవి. బేబీ, నువ్వు కూడా రారాదు అన్నారు సుందరరామయ్య. లావణ్య నేను రాను అనాలనుకుంది, కానీ తండ్రిని చూస్తే జాలి వేసింది. లావణ్యకి ప్రేమ ఇతరుల మీద అనుకంప కలిగిస్తోంది. అది తనకి కొరవడడం వల్ల రాఘవేంద్రరావు తన ప్రేమను తృణీకరిస్తే తనకెంత బాధగా ఉంది. తండ్రికి తన మీదే పంచప్రాణాలు. అడుగడుక్కి ఆయన్ని తీసి పారేస్తుంటే తండ్రికి మాత్రం అలా ఉండదు అన్న యోచన వచ్చింది ఇప్పుడు ఆ అమ్మాయికి. అలానే నాయర్ని ఫోన్ చేసి కనుక్కోమంటూ నైట్ షో సరిగా ఎంతకి మొదలవుతుందో అంది లావణ్య. నిజానికి సుందరరామయ్య గారికి సినిమా చూడాలని లేదు. కూతురు మనసులో ఏదో బాధపడుతుందని ఆయన కనిపెట్టారు. ఆమెకి కాస్త డైవర్షన్ కల్పించాలనుకున్నారు. ఆ పిల్ల కోసమే సినిమా అన్నారు. అసలు సినిమా 10:15కి కానీ ప్రారంభం కాదని నాయర్ బోగట్టా చేసి చెప్పాడు. ప్రకాశరావు వెంటరాగా తండ్రి కూతుళ్ళు సినిమాకి బయలుదేరారు. ఓ గంట కూర్చునేసరికి సుందరరామయ్య గారికి హాయిగా నిద్ర వచ్చింది. ఆయన ఇంటర్వెల్లో ఇంటికి వెళ్ళిపోయి కారు తిరిగి థియేటర్కి పంపారు. రాఘవేంద్రరావుని కూర్చి ఆలోచనలతో అతని రూపంతో మనసంతా నింపుకున్న లావణ్య ప్రకాశ్రావుతో ఏదో ఆషామాషీగా మాట్లాడుతూ వచ్చింది. అతను చెప్పే మాటల్లో ఒక్కటి ఆమె చెవిని చొరలేదు. తెర మీద బొమ్మలే ఆమె కంటికి ఆనకుండా ఉన్నాయి. సినిమా అయ్యి ఇంటికి వస్తున్నారు. బీచ్ రోడ్డున పచ్చ పువ్వుల వెన్నెల, ఒక పక్క అనంతమైన సముద్ర జలాలు, వెన్నెల్లో నల్లగా పరచుకున్న బీచ్ రోడ్డు. లావణ్యకి తన బ్రతకంతా శూన్యంగా వెలితిగా తోచింది. ఒక్కసారి బోరున ఏడవాలనిపించింది. కన్నీళ్లు ఆగడం లేదు. తన ఈ బాధని ఎవరికైనా చెప్పుకోవాలి. ఎవరితో చెప్పుకుంటుంది? రహీం, కారు ఆపు అంది. ఎలియట్స్ రోడ్ బీచ్లో గాంధీ విగ్రహం దగ్గరగా వచ్చేసరికి అలా కాసేపు ఆ బెంచీల మీద కూర్చుందామా అన్నాడు ప్రకాశ్రావు. అతను తలుపు తీసి లావణ్యకి చెయ్యి అందించాడు. ఆమెకి సాయంత్రపు సంఘటన ఒక్కసారి జ్ఞాపకం వచ్చింది. రాఘవేంద్రరావు తను అందించిన చెయ్యి సంకోచించి అందుకున్నాడు. ఇతడు తనకి చెయ్యి ఊతగా ఇస్తున్నాడు. లావణ్య చెక్కిళ్ళ వెంట కన్నీళ్లు జలజలా రాలుతున్నాయి. ప్రకాశ్రావు చెయ్యి వదలలేదు. లావణ్య విడిపించుకోలేదు. వెళ్ళి ఇద్దరూ బాపూజీ ప్రతిమ చుట్టూ ఉన్న చెప్టా మీద కూర్చున్నాడు. కన్నీళ్ళు, ప్రేమ, ఆశాభంగము మనిషి పెరుగుదలలో ఒక భాగం లావణ్య అన్నాడతను ఆ పిల్ల చేతిని తన ఒడిలోకి తీసుకుంటూ. అమ్మ చెప్పిందా? ఎవరు చెబితే ఏం? అమ్మ, నాన్న, డాక్టర్ గారు, రాఘవేంద్రరావు గారు అంతా చెప్పారు. నాకు తెలియకుండా నా సమస్యల గురించి మాట్లాడే హక్కు వారికి ఎవరిచ్చారు? లావణ్యకి ఎక్కడ లేని ఉడుకుమోత్తనం వచ్చింది. అంతా చేరి తన వెనుక గూడుపుటాని అన్నమాట అని కోపం వచ్చింది. ఆ నలుగురు నీకు పరాయి వాళ్ళు కాదు. నీకంటే వాళ్ళకే నీ మంచి చెడ్డలు బాగా తెలుసు. నీ సమస్యలు వాళ్ళ సమస్యలు, నీ బాధ వాళ్ళ బాధ. అంత నేను బాధపడుతుంటే చూడలేని వాళ్ళు నా సమస్యని ఎందుకు పరిష్కరించలేకపోయారు? రాఘవేంద్రరావు పిరికి పందలా తనని నా నుంచి రక్షించమని మిమ్మల్ని కోరుతున్నాడా? మీరు అభయం ఇచ్చారా? అంత పెద్ద మాటలు ఎందుకు లావణ్య? రాఘవేంద్రరావు పిరికి పంద కాడు.
అతని మంచితనం, అతని రుజువర్తనం, అతని ఆదర్శాలు చాలామంది యువకులలో ఉండవు. మరొకడైతే నీ వంటి అమ్మాయి ప్రేమిస్తున్నానంటే ప్రిన్సిపల్స్ని పట్టుకొని వేలాడతాడా? నీ అందాన్ని, మీ నాన్న డబ్బుని తృణీకరించగలిగిన ఆత్మబలం ఉండటం సామాన్యం కాదు. మరి అటువంటి వాడు మీరింత ప్రశంసిస్తున్నారే, అతనెందుకు ఆ సుశీలే కావాలంటున్నాడు అంది లావణ్య స్త్రీ సహజమైన జలసీతో. రాఘవేంద్రరావుకి నీ మీద నిజంగానే మక్కువ ఉంది లావణ్య. అది ఎలాంటి మక్కువ అని అడక్కు. అతను నిన్ను పైనుంచి కిందకి లాగదలుచుకోలేదు. అతనితో సుఖపడతానని నీకు నమ్మకం ఉన్నా నువ్వు సుఖపడతావనే నమ్మకం అతనికి లేదు. నేను ఈనాడు చెబుతున్నాను, జ్ఞాపకం ఉంచుకో లావణ్య. రాఘవేంద్రరావు వంటి యువకులు చాలా అరుదుగా ఉంటారు. అతను ఎన్నతగ్గ మనిషి. అటువంటి ధైర్యం చాలామందికి ఉండదు. ఏమిటి మీరు చెప్పేది? రాఘవేంద్రరావుకి ధైర్యం ఉంది అంటారు. అతనికి నన్ను చూసినా, మా నాన్న డబ్బు చూసినా భయం, ధైర్యం లేదు. కాంతా కనకాలని వద్దు అనగలగడానికి చాలా ధైర్యం, ఆత్మస్థైర్యం కావాలి లావణ్య. ఒక్కసారి అతని విషయం ఆలోచించి చూడు. చదువుకున్న దానివి, తెలివిగల పిల్లవి, చక్కగా ఉంటావు. పెంకితనంతో పాటు సహృదయత కూడా ఉంది. అన్నింటినీ మించి బంగారు పిచ్చుకవి. ఇన్ని సుగుణాలు గల నిన్ను వదనడానికి ఎంత గుండె నిబ్బరం కావాలో ఆలోచించు. మీరిద్దరూ పట్టుదల గల మనుషులే. ఇంతకీ అతను నిన్ను భయపడి నిరాకరించాడనుకోకు. శిరోధార్యమైన నిన్ను తన స్థితికి లాగలేకపోయాడు. ప్రకాశరావు మాటల ధోరణి లావణ్యకి అంత నమ్మశక్యంగా లేదు. కానీ అతను రాఘవేంద్రరావు అంటే అసూయ చెందడం లేదంటే మటుకు ఆశ్చర్యంగా ఉంది. తను సుశీల విషయంలో అంత జలసీ ఫీల్ అయిందే. ఇతను రాఘవేంద్రరావుని చూసి అసూయపడడేం, అతను చెడ్డవాడని చెప్పడేం? రాఘవేంద్రరావుని గురించి అంత చక్కగా మాట్లాడిన ప్రకాశరావు అంటే లావణ్యకి సదభిప్రాయం కలిగింది. కేవలం తనని పెళ్లాడేందుకు తయారుగా కూర్చున్నవాడన్న దృష్టితో కాక వ్యక్తిత్వం కలిగిన యువకుడిగా అతనిని తొలిసారి చూసింది. నాకు ఈ పరిసరాల నుంచి, ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలని ఉంది. సుశీలని అతను పెళ్లాడతాడు. అది ఇక్కడుంటే నేను భరించలేను అంది లావణ్య దాపరికం లేకుండా. ఆంధ్ర యూనివర్సిటీలో చేరు. నాకు చదువు మీద దృష్టి నిలవడం లేదు. మీకు తెలియదు నా మనసు ఎంత దెబ్బతిందో అంటూ తన ముఖం చేతుల్లో దాచుకుంది, కన్నీళ్లు తెలియకుండా. పోనీ స్టేట్స్కి వస్తావా? అక్కడ ఏదన్నా కోర్సులో చేరుదు గాని. తనని పెళ్లి చేసుకునేందుకు ఇది ఒక ఎత్తా అని లావణ్య సందేహించింది. లావణ్య, చిన్నతన పుటాలోచనలు కట్టిపెట్టు. నేను మీ నాన్నగారితో చెప్పి రోటరీ ద్వారానో లేక స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ద్వారానో నీకు పాస్పోర్ట్ ఏర్పాటు చేయిస్తాను. అక్కడ యూనివర్సిటీలో నీలాంటి యువతలు కొల్లలు. వారికి నీలాగానే ప్రేమలు, కన్నీళ్ళు, సమస్యలును. ఇవన్నీ కాలమే సరిచేస్తుంది అన్నాడు ప్రకాశరావు. ఇతను తనని చిన్నపిల్లలా చూస్తాడా? ఇతనికి తన సహృదయ వేదన అర్థం కావడం లేదా? ఏమైనా సరే ఈ పరిసరాల నుంచి కొన్నాళ్ల పాటు దూరంగా వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది లావణ్య. ఆ మరునాడు డాక్టర్ అంకుల్ డిస్పెన్సరీకి వెళ్ళి, అంకుల్, నాకు స్టేట్స్కి వెళ్ళి చదువుకోవాలనుంది. ప్రకాశ్రావు నాకు పాస్పోర్ట్ ఏర్పాటు చేపిస్తానంటున్నాడు. నేను వెళ్ళి చదువుకుంటాను అంది. నీ నిర్ణయాన్ని నేను బలపరుస్తాను బేబీ. తప్పకుండా చదువుకో. బయట దేశాలు చూడటం మంచిదే. నూతన వ్యక్తులు తటస్థపడినప్పుడు, అందులో రాఘవేంద్రరావు లాంటి మంచి యువకుడు, అంతనికంటే మనస్థైర్యం గలవాడు నీకు తప్పకుండా తటస్థపడతాడు. అప్పుడు మటుకు ఈ అంకుల్ని మర్చిపోకేం అన్నాడాయన ఆపేక్షగా ఆ పిల్ల తల నిమురుతూ. నేను నిజంగానే మనస్ఫూర్తిగా రాఘవేంద్రరావుని ప్రేమించాను. అతని లాంటి వ్యక్తి మరొకరు తటస్థపడ్డా అతను రాఘవేంద్రరావు కాడు. అటువంటప్పుడు ఈ అంకుల్ చెప్పేది ఎలా నిజమవుతుంది అనుకుంది. గుండె దిటవు చేసుకున్న లావణ్య మానసికంగా ఎదిగే ప్రయత్నంలో ఉన్న బేబీ. కొండ మీది కోతిని కూడా దింపి తీసుకురాగల సుందరరామయ్య గారు మొదట లావణ్య అమెరికా ప్రయాణానికి ఒప్పుకోకపోయినా డాక్టర్ గారి సిఫారసు తలకెక్కాక ఆ మార్పు కూతురికి చాలా అవసరమని నిర్ణయించుకుని తగు ఏర్పాట్లు కావించాడు. లావణ్యపై చదువులకి బయలుదేరింది. అయితే ఆఖరి క్షణం దాకా రాఘవేంద్రరావు తనని ఆగి పొమ్మంటాడేమో అని ఎదురు చూసింది. కానీ ఆమె విదేశీ ప్రయాణానికి తనే ఉత్సాహంగా సన్నాహాలు చేశాడు. ఎయిర్పోర్ట్కి అందరూ వచ్చారు తనని పంపించడానికి. రాఘవేంద్రరావు ఆమెను పక్కకు పిలిచి, లావణ్య, నేను నిన్ను నిజంగా ప్రేమించాను. నాకు మా వాసుకృష్ణ అంటే ఎంత ప్రాణమో నువ్వు అంతే. అందుకే నీకు రెక్కలు తొడిగి స్వేచ్ఛగా ఎగరమంటున్నాను అన్నాడు. లావణ్య మనసులో అతని మాటలు అంతగా హత్తుకోలేదు. ఎటోచి అతని కంఠం మునిపెన్నడూ ఎరుగని ఆప్యాయతతో ఆర్ద్రంగా వినిపించింది. ఏరోప్లేన్లో కూర్చొని అద్దంలోంచి తొంగి చూస్తూ రాఘవేంద్రరావు పక్కన నిల్చున్న సుశీల మీద దృష్టిపడి అదృష్టవంతురాలనుకొని ఒక్కసారి నిట్టూర్చింది. ఇదండి కథ. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.